ఈరోజు టాపిక్ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ క్లోన్ ఇది. ఇప్పుడు దీన్ని తయారు చేయాలి మనం. ఇక్కడ ఉన్నది మొత్తం. సో, ఎట్లా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఒక లేఅవుట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఈ పేజ్ చూడంగానే ఫస్ట్ మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇక్కడ ఒక కంటైనర్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక కంటైనర్ ఫ్లూయిడ్ అనుకుందాం. బూట్‌స్ట్రాప్ లాంగ్వేజ్‌లో అయితే కంటైనర్ ఫ్లూయిడ్ ఉంది. కంటైనర్ ఫ్లూయిడ్ లోపల ఏముంది? ఇది మొత్తం అంటే ఇవన్నీ గ్రూప్ అయ్యి సెంటర్‌లో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఏ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్ మొత్తం ఒక డివ్ లోపట ఉంది నాకు. ఈ పార్ట్ మొత్తం ఒక డివ్ ఉంది. ఆ డివ్ నాకు సెంటర్‌లో ఉంది. ఆ డివ్ లోపట ఏమేమి ఉన్నాయి నాకు? ఆ డివ్ లోపల నాకు ఒకటి హెచ్1 ఉంది ఇక్కడ. ఓకే. హెచ్1తో పాటు ఇంకేమున్నాయి? ఒకటి పీ ట్యాగో ఏదో ట్యాగ్ ఉంది ఇక్కడ. దాని కింద ఇంకో పీ ట్యాగ్ ఉంది. ఓకే. దాని దాని కింద ఒకటి ఏముంది ఇక్కడ? ఇక్కడ ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. దాంతో పాటు నాకు ఇక్కడ ఏముంది? ఒక బటన్ ఉంది. ఇవన్నీ వచ్చేసాయి నాకు. ఓకే. ఈజీనే. ఇది నేను సెంటర్‌లో పెట్టుకుంటే అయిపోతది. నెక్స్ట్ ఇది ఉంది. ఇదేంటిది? పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేసి టాప్ నుంచి 15 పిక్సెల్స్ దగ్గర, లెఫ్ట్ నుంచి ఒక 150, 200 పిక్సెల్స్ దగ్గర ఫిక్స్ అయిపోవాలని చెప్పి పెట్టేసాను కాబట్టి అదొకటి ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది నాకు ఇక్కడ? ఈ డ్రాప్ డౌన్. ఈ డ్రాప్ డౌన్ ఏముంది? జస్ట్ ఇది ఓపెన్ చేయడం. ఈ సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేసి వస్తది. నాకంతా కూడా బద్ధకం అనిపిస్తే బూట్‌స్ట్రాప్ ఓపెన్ చేసుకో. అందులో డ్రాప్ డౌన్స్ ఉంటే దాన్ని తీసుకొచ్చి బ్యాక్‌గ్రౌండ్ ట్రాన్స్‌పరెంట్ పెట్టేస్తే ఇది కూడా వచ్చేస్తది. అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? బటన్ పెట్టేసి క్లాస్‌లో బీటీఎన్ డేంజర్ పెడితే ఇది కూడా వచ్చేస్తది. మనకు అయిపోయింది. హ్మ్. ఓకే. ఇది కూడా అయిపోయింది కదా! ఫస్ట్ ఇక్కడ వర్క్ చేద్దాం. దాని తర్వాత ఈ సూడో క్లాస్ గురించి మాట్లాడదాం. ఓకే. ఈ ఈ కర్వ్ ఎట్లా చేయాలని చెప్పి నెక్స్ట్ సూడో క్లాస్ ఉంటది. అంటే దీంట్లోనే ఈరోజు చెప్తా. ఫస్ట్ ఈ పార్ట్ వరకు మనం చేసేసాం. ఈ పార్ట్ లోపల ఫస్ట్ మనకి ఏమేమి ఉందంటే ఫస్ట్ కంటైనర్ ఫ్లూయిడ్ ఉంది కదా! కంటైనర్ ఫ్లూయిడ్ అని కాకుండా మన లాంగ్వేజ్‌లోనే మనం రెడీ చేసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ పెట్టినా కదా! ఎటు పోయిందది? ఓకే. ఇందులోకి వచ్చినాక ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సరే కంటైనర్ ఫ్లూయిడే తీసుకుందాంలే. కంటైనర్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నా. కంటైనర్ ఫ్లూయిడ్ లోపల నాకు బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఇమేజ్ కావాలి కదా! ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లెక్కన తీసుకోవచ్చు. ఎట్లైనా తీసుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటే బెస్ట్ మనకి. ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నా అంటే సెక్షన్ 1 కాబట్టి నేను ఇక్కడ సెక్షన్ 1 అని చెప్పేసి తీసుకుంటాను ఇక్కడ. ఎప్పుడైనా సరే ఇక్కడ రాసుకోవాలి మనం. సెక్షన్ 1 అని పెట్టేసి ఇక్కడ కామెంట్ ఔట్ చేసుకోవాలి. అట్లుంటే ఈజీగా ఉంటది మనకి. ఇప్పుడు నేను ఇక్కడనే స్టైల్ షీట్ ఓపెన్ చేస్తున్నా. దాని లోపల ఫస్ట్ ఏం చేయాలి? స్టార్ పెట్టేసి మార్జిన్ 0, నెక్స్ట్ ప్యాడింగ్ 0, నెక్స్ట్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ పెట్టేసిన అయిపోయింది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ సెక్షన్ 1 పెట్టాలి. సెక్షన్ 1 పెట్టినాక నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ దానికి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పెట్టేస్తా. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి నేను ఇందాక పెట్టిన యూఆర్ఎల్ లోపట ఉంటది. ఆ ఫైల్ నేమ్ ఇందాక తీసుకొచ్చాను ఎక్కడ ఉందది. ఏమన్నా ఓకే. బీజీఏనా? బీజీ2 కాదు. ఇది కూడా కాదు. గూగుల్ ఓకే. ఇన్‌స్టా ఓకే. లింక్డ్ఇన్ ఓకే. ఏదో ఉండే ఫైల్ నేమ్ నాకు గుర్తులేదు. కవర్ డాట్ జేపీజీ. ఓకే. కవర్ డాట్ జేపీజీ ఉంది కదా! మనం ఇక్కడ యూఆర్ఎల్ లోపల ఏం చేద్దాం? కవర్ డాట్ జేపీజీ పెట్టేద్దాం ఇక్కడ. కవర్ డాట్ జేపీజీ పెట్టేసి ఇక్కడ లైవ్ సర్వర్ ఓపెన్ చేసి సైడ్ బై సైడ్ పెట్టేసుకుందాం. లైవ్ సర్వర్ ఓపెన్ చేసిన నేను. బయటికి తీసేసి నేను దానికి హైట్ పెడితే ఏమి ఇవ్వలేదు కాబట్టి అది అక్కడ కనిపిస్తలేదు మనకి. అన్న ఓకే. బూట్ స్ట్రాప్ లింక్ తెచ్చుకోలేదు. ఓకే. అది కూడా ఒకటి ఉందేమో కదా! లింక్ కాపీ చేసి హెడ్ లోపల పెట్టాలి. స్క్రిప్ట్ కాపీ చేసి బాడీలో పెట్టాలి. నెక్స్ట్ దీనికన్నా పెట్టేద్దాం. ఇక్కడ మన నెట్ఫ్లిక్స్ వచ్చేసింది. ఈ నెట్ఫ్లిక్స్ లోపల మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనికి సెక్షన్కి మినిమం హైట్ ఇద్దాం. మినిమం హైట్ ఎందుకు ఇస్తా అంటే జస్ట్ నాకు కనిపించనీకి అంతే. ముందే చెప్తున్నా నేను. మళ్ళీ అదే కంటిన్యూ చేయకండి మీరు. మినిమం హైట్ ఇస్తున్నా జస్ట్ మనకు కనిపించనీకి. మినిమం హైట్ 100 వర్టికల్ హైట్ ఉండాలని చెప్పేసిన. ఇప్పుడు నాకు ఈ స్క్రీన్ ఒకటి నాకు కనిపించడానికి నేను పెట్టిన అంతే అది. ఇప్పుడు ఇది వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా దీంట్లో ఈ ఇమేజ్ ఉంది కదా! ఈ ఇమేజ్‌కి ఫస్ట్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ కవర్ పెడదాం. బ్యాక్‌గ్రౌండ్ సైజ్ వచ్చేసి
కవర్ అంటే నాకు ఫుల్ కవర్ అయిపోవాలని చెప్పేసి పెడుతున్నా. బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అయిపోయింది. ఇది బయటికి తీసుకుని మనకు సెట్ అవుతుంది. మనం ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ చేస్తలేం కాబట్టి బయటికి తీస్తే ఇట్లా వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, బూట్ స్టార్ తీసేద్దాం. ఇది సైడ్ బై సైడ్ పెట్టాలి, ఇంకా రాదు కానీ తప్పదు ఇప్పుడు. ఓకే, మినిమం హైట్ అయితే 100 బేస్ పెట్టేసిన అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, దీని లోపల ఒక డివ్ తీసుకుంటా. ఫస్ట్ నేను సెంటర్ చేస్తున్నా కాబట్టి డాట్ సెంటర్ అని చెప్పేసి ఒక డివ్ తీసుకుంటా. సెంటర్ -1 పెడుతున్నా, అంటే బూట్ స్ట్రాప్ కీవర్డ్స్ యూజ్ చేయవద్దు కాబట్టి ఆ సెంటర్ -1 అని పెట్టాను నేను, సెంటర్ 1 అని. ఆ సెంటర్ 1 నేను ఫస్ట్ హైట్ పెడుతున్నా. ముందే మీరు యూజ్ నేను ముందే చెప్తున్నా, కనిపించడానికి మాత్రం ఇస్తున్నా. ఆ తర్వాత నేను ఆటోమేటిక్ పెట్టేస్తాను. డాట్ సెంటర్ 1కి నేను ఫస్ట్ ఏం చేస్తా, విడ్త్ వచ్చేసి ఎంత, ఒక 500 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. దాంతో హైట్ కూడా వచ్చేసి ఒక 500 పిక్సెల్స్ ఇచ్చేద్దాం. ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసి రెడ్ కలర్ ఇద్దాం. ఇక్కడ వచ్చేసి నాకు సెంటర్లోకి రావాలి కదా, నేను ఏం చేస్తాను, దాని పేరెంట్ దగ్గరకు వచ్చేసి డిస్ప్లే ఫ్లెక్స్, నెక్స్ట్ వాట్ పెడదామా, జస్టిఫై కాంటెంట్ సెంటర్ వచ్చింది సెంటర్లోకి. నెక్స్ట్ అలైన్ ఐటమ్స్ సెంటర్లో పెడదాం. అలైన్ ఐటమ్స్ సెంటర్లోకి వచ్చేసింది. ఈ సెంటర్ లోపల నాకు ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఒక H1 ఉంది కదా, ఆ H1 తీసుకుంటా. H1 తీసుకున్నాక ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అది కాపీ చేసుకుందాం. ఓకే, ఇది కాపీ చేసుకున్నాం. అది మరీ డార్క్ ఉండాలంటే బ్యాక్గ్రౌండ్ అది లైట్ తీసుకుని, మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎట్లున్నా ఓకే మనకి ఇప్పుడు. ఓకే, H1 కూడా వచ్చేసింది. దాని ఫాంట్ సైజ్ తర్వాత అన్ని ఫాంట్ వెయిట్ అన్ని తర్వాత ఇంక్రీజ్ చేసుకున్నాం. ఫస్ట్ పెట్టే వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ స్టార్ట్ సర్ట్ ఇదంతా ఏదో ఉంది కదా, దాన్ని ఒక పీ ట్యాగ్ లోపల పెట్టేద్దాం. ఇక్కడ పీ ట్యాగ్ తీసుకొని ఆ కంటెంట్ పెట్టేసిన. దాని కింద ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటాను. ఇంకొక పీ ట్యాగ్ తీసుకుని దాని కింద రెడీ టు వాచ్ లైన్ ఉంది కదా, లైన్ తీసుకొచ్చి ఇక్కడ ఇంకొక పీ ట్యాగ్ లోపల పెట్టేసిన. అది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, ఇక్కడ ఈమెయిల్ ఫ్లోటింగ్ లేబుల్స్ కదా, అంటే క్లిక్ చేస్తుంటే ఆ లేబుల్ పైకి వెళ్తుంది. అది కావాలంటే బూట్ స్ట్రాప్ ఓపెన్ చేయాలి మనం. బూట్ స్ట్రాప్ ఓపెన్ చేద్దాం. బయట సఫారీ ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ. బూట్ స్ట్రాప్ ఓపెన్ చేసి ఇందులో డాక్స్లోకి వెళ్ళి ఇక్కడికి వస్తే మనకి ఫ్లోటింగ్ లేబుల్స్ ఫామ్స్ లోపలికి వచ్చినాక ఫ్లోటింగ్ లేబుల్స్ అని దొరుకుతాయి ఇందులో. ఈ ఫ్లోటింగ్ లేబుల్స్ అంటే ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇక సేమ్ ఇదే ఉంది ఈమెయిల్ లోపల. ఇది మనం తీసుకున్నాం, ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది. ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ కాపీ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి దానికి మళ్ళీ విత్ మనం అరేంజ్ చేసుకోవాలి. దానికి అది ఒకసారి చూపిస్తాను ఎట్లా అరేంజ్ చేయాలి. అది లైన్ మొత్తం వచ్చేస్తుంది మనకి. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఇన్పుట్ ఫిల్ పెట్టేసిన, ఇక లైన్ మొత్తం వచ్చేసింది. అది క్లిక్ చేస్తుంటే పైకి వెళ్తుంది. ఓకే, దాంట్లో చేయాల్సిన పనులు ఇంకా వస్తున్నాయి, చెప్తాను నేను అది కూడా. ఇది కూడా వచ్చినాక నాకు నెక్స్ట్ టైం కావాలి, నాకు ఒక బటన్ కావాలి కదా, ఆ బటన్ కూడా అరేంజ్ చేసుకుందాం మనం. బటన్ ఇక్కడ ఉంది, ఇది కదా, అది బటన్ మనం ఏం చేస్తాం, సింపుల్ బటన్ ట్యాగ్ తీసుకుంటాం. దాని లోపల ఏముందో అక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, గెట్ స్టార్టెడ్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసిన. ఆరో మార్క్ కోసం నేను జస్ట్ ఇప్పుడు గెట్ సింబల్ పెట్టేస్తుంది అంతే, కానీ సింబల్ పెట్టదు ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎర్రర్ వస్తుంది. అంటే ఇది ఈ సింబల్ అంటే HTML వాడే సింబల్ ఇది మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఎర్రర్స్ వస్తాయి. అట్లాంటి సింబల్స్ యూజ్ చేయదు కదా, ఏం చేయాలి మనం, ఎంటిటీస్ యూజ్ చేయాలి. అది గ్రేటర్ దాన్ కాబట్టి GT సెమికాలన్ పెట్టేసి అయిపోతుంది. నాకేం గుర్తుండవు అవి, ర్యాండమ్గా ఒకటో రెండో గుర్తుంటే అదే పెట్టేస్తున్నాను. లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండో గుర్తుంటే రెండో పెట్టేస్తున్నాను. ఇక్కడ GT GT సెమికాలన్ పెడితే ఏమైతే గ్రేటర్ దాన్ సింబల్ వస్తుంది అంతే. ఇప్పుడు అది కూడా వచ్చేసింది నాకు. ఇప్పుడు నేను క్లాస్ లోపలికి వచ్చేసి సింపుల్గా క్లాస్ లోపలికి వచ్చి ఫస్ట్ BTN పెడతా. నెక్స్ట్ ఏముంది, BTN-డేంజర్ పెడతా, అయిపోతుంది. BTN-డేంజర్ పెట్టేసిన. రెడ్ కలర్లో ఇది వచ్చింది. ఇప్పుడు పైన ఉన్న రెడ్ దానికి నేను ఏం చేస్తా అంటే ఈ విడ్త్ హైట్ రెండు తీసేస్తాను. తీసేస్తే ఇప్పుడు దానికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, నాకు ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఇంకా ఈ బటన్ ఉంది కదా, రెండు నాకు సైడ్ బై సైడ్ రావాలి. అంటే సైడ్ బై సైడ్ రావాలంటే ఏం చేస్తా, ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనే డివ్ని ఈ బటన్ని రెండు కలిపేసి ఒక డిస్ప్లే ఫ్లెక్స్ అనే డివ్ లోపల పెడతా. డీఫ్లెక్స్ అనే డివ్ లోపల డీఫ్లెక్స్ అని పెడితే ఏమైతే డీఫ్లెక్స్ అనే క్లాస్ నేమ్తో ఒక డివ్ రెడీ అయిపోతుంది. దాని లోపల నేను ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ పెట్టేస్తాను. రెండు సైడ్ బై సైడ్ వచ్చేసినా అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, నాకు ఇప్పుడు ఇవన్నిటిని సెంటర్కి తీసుకురావాలి. ఏమేమి ఉన్నాయో దీని లోపల ఉన్న కంటెంట్ మొత్తం సెంటర్ తేవాలంటే ఏం చేస్తా, సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్, ఇవన్నీ తీసుకొచ్చి సేమ్ నాకు సెంటర్లో ఏదైతే డివ్ ఉందో దానికి ఇచ్చేసిన అయిపోయింది. ఇవి సైడ్ బై సైడ్ వచ్చింది. ఫ్లెక్స్ డైరెక్షన్ కాలంలోకి చేయాలి కదా, ఫ్లెక్స్ మైనస్ కాలం పెట్టేసిన అయిపోయింది.
టెక్స్ట్ కాలం పెట్టేస్తే ఇవన్నీ కాలం లోపల కూడా వచ్చేసినాయి, సరిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఇక్కడ ఉన్న ఈ H1కి ఇవన్నిటికి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు ఈ సెంటర్కి నా బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు కదా, అది కూడా తీసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్ వైట్ కలర్లో రావాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఇంకో క్లాస్ నేమ్ ఇస్తాం, ఫస్ట్ హెడింగ్ అని చెప్పి ఇక్కడ క్లాస్ నేమ్ ఇస్తాను. ఈ ఫస్ట్ హెడింగ్కి నేను క్లాస్ నేమ్ ఇది ఇచ్చినాక దాన్ని ఫాంట్ సైజ్ అడ్జస్ట్ చేయడం, కానీ ఇప్పుడు అవన్నీ మనం చూసుకున్నాం. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నాకు ఎంత ఒక 50 పిక్సెల్స్ ఉండాలి అని చెప్పి ఫస్ట్ పెట్టేస్తా. సరిపోకపోతే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని మెల్లగా. ఫస్ట్ దాని కలర్ చేంజ్ చేద్దాం. కలర్ వచ్చేసి నాకు వైట్ కలర్లో ఉండాలి. వైట్ కలర్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, దానికి నాకు ఇదే టెక్స్ట్ నాకు ఎప్పుడైనా హైలైట్ కావాలంటే ఏం చేస్తాం, దానికి ఇంకా షాడో పెడతాం. దీనికి కూడా వచ్చేసి టెక్స్ట్ షాడో పెట్టేద్దాం. ఇక్కడ టెక్స్ట్ షాడో ఏముండాలి, ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 0. నాకు ఫేడ్ ఎంత ఉండాలి, 20 పిక్సెల్స్ ఉండాలి. ఏ కలర్ ఉండాలి, బ్లాక్ కలర్ ఫేడ్ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపించదు, కాకపోతే చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ అంతే. అది ఉంటే ఏమవుతుందంటే మనకు అంతకుముందు కనిపించకపోతుండే, ఇప్పుడు చెక్ చేసుకోండి. ఇక్కడ అంతకుముందు ఇంత ప్రొఫెషనల్గా అంటే ఆ టెక్స్ట్ మనకు అంత క్లియర్ అనిపించదు, అందులోనే బ్లెండ్ అయిపోతుంది. షాడో పెట్టినాక ఏంటంటే కొంచెం టెక్స్ట్ దాని ఇమేజ్ నుంచి బయటకు వచ్చేస్తుంది మనకి ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినాక ఇక్కడ టీవీ వరకే ఫస్ట్ లైన్లో ఉంది, ఆ తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చింది కదా, అది కూడా చూసుకుందాం మనం. అట్లా కావాలనుకుంటే మనం ఏం చేసుకోవచ్చు అంటే దీని పక్కన బిఆర్ ట్యాగ్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అది బిఆర్ ట్యాగ్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అట్లా వద్దు నాకు అట్లుంటే గలీజ్ ఉంటుంది, ప్రొఫెషనల్ కాదు అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం H1 ట్యాగ్ క్లోజ్ చేయాలి. ఇక్కడ H1 ట్యాగ్ క్లోజ్ చేసి ఇక్కడ ఇంకొక H1 ట్యాగ్ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2 డిఫరెంట్ H1 ట్యాగ్స్ కాబట్టి ఇట్లా ఒకదాని కింద కూడా వచ్చేస్తుంది. నేను పైన దానికి ఇచ్చిన క్లాస్ నేమ్ నేను ఏం చేస్తా, కింద దానికి కూడా ఇచ్చేస్తా. ఇది కన్ఫ్యూజ్ కాకుండా 2 డిఫరెంట్ H1 ట్యాగ్స్లో తీసుకున్నా. అది ఎట్లాగో బ్లాక్ ఎలిమెంట్ కాబట్టి డిఫరెంట్ లైన్స్లో వచ్చేస్తాను. నాకు ఇక్కడ నేను క్లాస్ ఫస్ట్ హెడింగ్ అని చెప్పేస్తే పైన దానికి వచ్చినాయి, కింద దానికి కూడా వచ్చేస్తాయి. నాకు 50 సరిపోతలేదు, ఒకసారి 100 పెట్టేస్తాను నేను. 100 పెట్టి నాకు ఏమైంది, సరిపోయింది. నాకు ఫాంట్ వెయిట్ కావాలి. నాకు ఇప్పుడు ఏముంది, ఇది ఇంకా ఇంత బోల్డ్ ఉంది కదా, నాకు ఫాంట్ వెయిట్ పెంచుతాను నేను. ఇప్పుడు ఫాంట్ వెయిట్ పెంచితే ఏమవుతుంది, దానికి ఉన్న థిక్నెస్ పెరుగుతుంది. ఫాంట్ వెయిట్ వచ్చేసి నెంబర్స్లో 900 లాస్ట్ ఉంటుంది మనకి. 900 పెట్టినా సెట్ అయిపోయింది నాకు. నెక్స్ట్ ఏం కావాలి, ఇప్పుడు దాని కింద ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుని వద్దాం మనం. ఇప్పుడు దీని కింద మనకి నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఈ అన్లిమిటెడ్ది కూడా మనకి సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఈ పీ ట్యాగ్ ఉంది కదా, దీన్ని కూడా చేద్దాం. ఓకే, దీనికి వచ్చినాక ఏమన్నా దీంట్లో అంటే సెక్షన్ 1 ఉన్నది. సెక్షన్ 1కి ఫిల్టర్ ట్రాన్స్పరెన్సీ ఏమన్నా అరే అది అట్లా ఉండని. ఇప్పుడు ఫస్ట్ హెడింగ్ అయిపోయింది కదా, దాని కింద సెకండ్ సబ్ హెడింగ్ ఉంది కదా, ఇంక సబ్ హెడింగ్ అనే పేరు పెట్టేస్తాను నేను. ఇక్కడ ఫార్మాట్ నొక్కేసాం ఫస్ట్. ఓకే, H1 ఇక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ లైన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెకండ్ H1 అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ పీ ట్యాగ్ ఉంది కదా, ఇందులో పీ ట్యాగ్ వచ్చేసరికి ఇంకో క్లాస్ నేమ్ వచ్చేసి ఏమని పెడతాను నేను, ఇందులో సబ్ హెడింగ్ అని చెప్పేసి పెడుతున్నాను నేను. ఓకే, ఈ సబ్ హెడింగ్ ఈడిగల్ వచ్చేసింది కదా, ఆ సబ్ హెడింగ్ తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాం. సబ్ హెడింగ్కి ఇప్పుడు నేను ఏమేమి చేయాలి, సేమ్ నాకు పైన ఉన్న ప్రాపర్టీస్ కావాలి, కాకపోతే కొంచెం ఫాంట్స్ తక్కువ ఉండాలి అంతే కదా. పైన ఉన్న ప్రాపర్టీస్ మొత్తం కాపీ చేసుకుంటా కింద పెట్టేసుకుని ఆ ఫాంట్ సైజ్ 100 పిక్సెల్ కాకుండా మరి అంత పెద్దగా కాకుండా నాకేం కావాలి, ఒక 40 పిక్సెల్ సరిపోతుందేమో చెక్ చేసుకుందాం. 40 పిక్సెల్ మనకు కొంచెం సరిపోతుంది, కాకపోతే నాకు బోల్డ్నెస్ నాకు ఇంత వద్దు, నాకు తక్కువ ఉండాలి. ఓకే, సెట్ అయిపోయింది. నాకు ఇక్కడ టెక్స్ట్ యాడ్ కూడా అంత ఓకే, మనకి ఇక్కడ వచ్చినట్టే వచ్చేసింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ డార్క్ అంటే అది ఎట్లా చేస్తామంటే దానికి ఒక డివ్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్స్ లాగా పెట్టుకుని అది పెద్ద టాస్క్ ఉంటే తర్వాత చూసుకున్నాం. అది ఫస్ట్ ఇప్పుడు ఇది అయిపోగొట్టేసాం. ఇక్కడ ఇప్పుడు ఇది కూడా వచ్చేసింది మనకి, షార్ట్స్ రేట్ కూడా వచ్చేసింది. దాని కింద ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ రెడీ టు వాచ్ అని చెప్పేసి ఇప్పుడు దాన్ని రెడీ చేసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొక లైన్ ఉంది కదా, ఎక్కడ ఉంది, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా. ఇంక క్లాస్ లోపలికి వచ్చేసి ఏమని పెడదాం, లైన్ అనే పెట్టేద్దాం. పేర్లు ఆలోచించి పెద్ద పని ఉంటుంది. ఓకే, ఇక్కడ లైన్ అని పెట్టేసినాక ఈ లైన్కి కూడా నాకు సేమ్ ప్రాపర్టీస్ కావాలి పైన దానికి, కాకపోతే ఫాంట్ సైజ్ దానికంటే తక్కువ ఉండాలి అంతే. ఫాంట్ సైజ్ దానికి మనం 40 ఇచ్చినాం కదా, దీనికి 20 10 వచ్చేస్తే సరిపోతుంది. 10 పెట్టేసినా చెక్ చేసుకుందాం. ఓకే, ఎంత ఉన్నా ఓకే, మనకి ఎట్లా సరిపోతుంది కాబట్టి అది కూడా ఓకే. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ నాకు పెద్దగా కావాలి,
అక్కడ ఏమైతుంది నాకు ప్రాబ్లం అవుతుంది చెక్ చేసుకున్నాం. అసలు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టినాక దీనికి బీజీ సక్సెస్ పెట్టి అసలు అది ఎంత ఆక్యుపై చేస్తుంది, అసలు ఎందుకు అట్లయితుందో చెక్ చేసుకున్నాం. ఇప్పుడు బీజీ సక్సెస్ పెడితే ఏమైంది, ఇది ఇక్కడ వరకే ఆక్యుపై చేసుకుంటుంది. నాకు ఏం కావాలి, ఫుల్ లైన్ ఆక్యుపై చేసుకోవాలి. దీనికి విడ్త్ ఇంక్రీజ్ చేద్దాం. ఈ డివ్కి ఏం చేస్తున్నాను నేను, ఇన్పుట్ జిఆర్పి అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ పెట్టినా నేను. ఇన్పుట్ జిఆర్పి అనే క్లాస్ నేమ్ నేను ఇక్కడ కాల్ చేస్తాను. ఇన్పుట్ జిఆర్పి క్లాస్ నేమ్ని కాల్ చేసి నేను ఏం చేస్తాను అంటే విడ్త్ 100% పెడితే అది ఆల్రెడీ 100% ఉంది. ఓకే, పెరిగింది. ఓకే, ఇది ఇంతే ఉండని. దాని పేరెంట్ సెంటర్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇది కూడా వచ్చేసింది మనకి. దీంట్లో ఇంకేం పెట్టాను, ఇంకా రాదు. జస్టిఫై కంటెంట్ బిట్వీన్ పెట్టినా వస్తుంది. అన్ని కార్నర్స్కి వెళ్తే తప్ప ఇంకేం చేంజ్ అవ్వదు విడ్త్లో. ఇన్పుట్ ఫీల్డ్కి విడ్త్ పెంచాలి మనం ఇక్కడ. దీనికి ఏమైనా ఓకే, ఫామ్ ఫ్లోటింగ్ ఈ క్లాస్ నేమ్స్ ఏం డిస్టర్బ్ చేయదు. ఆ క్లాస్ నేమ్స్ ఏం డిస్టర్బ్ చేసినా ఇన్పుట్ ఫీల్డ్ డ్యామేజ్ అయిపోతే ఇప్పుడు ఇందులో నేను ఏమైనా డిస్టర్బ్ చేసిన అనుకో ఏమైతే ఇట్లా బయటకు వచ్చేస్తాయి ఇవి. అలా డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని అట్లనే ఉంచాలి. ఇప్పుడు ఈమెయిల్ అడ్రస్ అని ఉంది, ఇది కూడా ఓకే. మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్కి మనకి ఏమవుతుందంటే హైట్ పెంచాలి కాబట్టి దానికోసం చూద్దాం ఇప్పుడు. ఓకే, దీనికి విడ్త్ పెంచాలి కదా. ఈ ఇన్పుట్ ఫీల్డ్కి ఏదైతే డివ్ ఉందో నేను దీనికి ఇన్పుట్ 1 అని చెప్పేసి దీనికి ఇచ్చిన. దేనికి, ఇక్కడ ఈ డివ్ ఉంది, ఇది మొత్తం ఉంది కదా. ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఒక్కదానికే నేను క్లాస్ నేమ్ ఇచ్చిన ఇక్కడ. అంటే ఈ మొత్తం ఇన్పుట్ గ్రూప్ ఇది. దాంతోపాటు నేను దీనికి కూడా ఇచ్చేసిన. ఆ ఇన్పుట్ ఆ ఒక్కదానికే నాకు ఏం కావాలంటే ఇన్పుట్ 1కి విడ్త్ పెంచుతున్నాను. ఎంత విడ్త్ ఉండాలంటే 80% ఆఫ్ ద డివ్ ఆక్యుపై చేసుకోని చెప్పేసి 80% ఆఫ్ ద డివ్ ఆక్యుపై చేసుకుంది. ఓకే, నాకు బటన్ కొంచెం సఫోకేటింగ్ ఉంది కాబట్టి అది అట్లా నచ్చిపోయింది మూలకు కాబట్టి దానికి కొంచెం ఏమైనా చేద్దాం. దానికి కూడా న్యాయం చేయాలి కాబట్టి ఫస్ట్ దీనికి 80 తగ్గించి 70 పెడితే దానికి ఏమైనా సరిపోతేమో చూసుకుందాం. ఓకే, దానికి సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఆ బటన్కి ఏమైనా చేద్దాం. దానికి ఈ క్లాస్ నేమ్స్ ఏం డిస్టర్బ్ చేయకుండా గెట్ -started అని చెప్పేసి ఒక బటన్కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసిన. అదే క్లాస్ నేమ్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. ఓకే, అదే క్లాస్ నేమ్ ఇక్కడ కాల్ చేసి నేను ఫస్ట్ ఏం చెప్తాను, నేను దీనికి విడ్త్ 100% అని చెప్పేస్తే మళ్ళీ ఇది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. దీన్ని ఇంత ఏం చెప్పకుండా నేను ఏం చేద్దామంటే ఫిక్స్డ్ విడ్త్ చేద్దాం. మనకి 100% కాకుండా లేకపోతే ఏం చేద్దాం, పైన 30 ఇచ్చినాం కదా, ఇంకో 20% అని చెప్పేసి దీనికి ఒకసారి చూద్దాం. ఓకే, 20% సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తా, ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఇంకా నాకు ఈ బటన్ దేని లోపల ఉన్నాయి, బీజీ సక్సెస్ దగ్గర ఉన్నాయి కదా. ఆ బీజీ సక్సెస్ నేను ఇక్కడ పెట్టినా కదా. దీంట్లో డిస్ప్లే ఫ్లెక్స్ తో పాటు జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్ కూడా పెట్టేస్తా. పైన ఉన్నాయి కదా జస్టిఫై కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్ సెంటర్. దాన్నే తీసుకొచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తా. అది నాకు అలైన్మెంట్ లో కూడా వచ్చేస్తుంది సెంటర్ లోకి. ఇప్పుడు ఈ బటన్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ గ్యాప్ కూడా ఇచ్చేస్తాం మనం. హైట్ లో 100% అదే మారదు. ఇప్పుడు దానికి పిక్సెల్స్ లెక్కనే చెప్పాలి. 80 పిక్సెల్ సరిపోతలేదు, 70 పిక్సెల్. ఓకే, అంత 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 సరిపోతుంది మనకి. నెక్స్ట్ ఆ బీజీ సక్సెస్ మనం తీసుకోవడం. ఇక్కడ ఉంది మనకి బీజీ సక్సెస్, ఇక్కడ ఉంది కదా. బీజీ సక్సెస్ మొత్తాన్ని తీసేసిన నేను. బీజీ సక్సెస్ తీసినాక నాకు ఆ రెండింటి మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి గ్యాప్ వచ్చేసి 4 అని పెట్టేస్తున్నా. ఆ 2 మధ్యలో అప్పుడు 2 బటన్స్ కి గ్యాప్ వచ్చేసి ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇప్పుడు ఆ బటన్ లోపల కొంచెం ఫాంట్ సైజ్ పెద్దగా కావాలి కదా. గెట్ స్టార్టెడ్ బటన్ ఇదే కాబట్టి దీని లోపలికి వచ్చేసి ఫాంట్ సైజ్ చెప్తున్నా. ఫాంట్ సైజ్ కొంచెం పెద్దగా కావాలి కాబట్టి ఫస్ట్ అయితే 20 పిక్సెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. దానికి ఒక 30 పిక్సెల్ చేద్దాం. దానికి విడ్త్ సరిపోతలేదు కాబట్టి విడ్త్ కొంచెం 30% చేద్దాం 20 నుంచి. ఓకే, ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఈ బటన్ ఇంకా పెద్దగా కావాలి, ఇంకా ఫాంట్ సైజ్ చాలా పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 70 తీసేసి దీనికి 60% ఇచ్చేద్దాం విడ్త్. ఓకే, ఈ ఇన్పుట్ ఫీల్డ్ వచ్చేసింది. నాకు ఇంకొకటి ఏం కావాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ కావాలి కదా నాకు ఇట్లా. అది కూడా చేద్దాం. దానికి బీజీ ట్రాన్స్పరెంట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ పెట్టేద్దాం. ఇక్కడ వర్క్ అవుతుంది. దీనికి ఇది ఇన్పుట్ 1కి ఇచ్చాను నేను. ఇన్పుట్ 1 కాకుండా ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. దీనికి ఏం క్లాస్ నేమ్ ఇచ్చిన నేను, ఇంకా అసలు ఏం క్లాస్ నేమ్ ఇవ్వలేదు. దీనికి చెప్పాలి పోయి బీజీ ట్రాన్స్పరెంట్. బూట్ స్ట్రాప్ సపోర్ట్ చేస్తుందా, ఓకే, ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ లేబుల్ ఉంది కదా మనకి. ఈ లేబుల్ టెక్స్ట్ ఏ కలర్ ఉండాలి మనకి, ఇక్కడ దీని లోపల వైట్ కలర్ ఉండాలి కదా. వైట్ కలర్, గ్రే కలర్. మనకి గ్రే కలర్ ఇయర్ కాబట్టి పర్లో పెడుతున్నాను. క్లాస్ నేమ్ పెట్టాలి దీనికి. క్లాస్ నేమ్ దగ్గరికి వచ్చి ఆ లేబుల్కి నేను కలర్ పెట్టాలి కదా. నేను ఏం చేస్తా, టెక్స్ట్ ఐకాన్ సెకండరీ కలర్ కావాలి కాబట్టి సెకండరీ అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తే ఇక సెకండరీ కలర్ కూడా వచ్చేసింది ఇక్కడ నాకు. అయిపోయింది కదా. నెక్స్ట్ నాకు ఏం కావాలి, క్లిక్ చేసినప్పుడు అది వైట్ వస్తుంది. ఆబ్వియస్గా దాన్ని ఏం చేయలేము మనం ఇంకా.
అది బూట్ స్ట్రాప్ లేబుల్ కాబట్టి ఇప్పుడు నాకు ఈ అవుట్లైన్ రావద్దు. నాకు అవుట్లైన్ దేనికి వస్తుంది? నాకు ఇన్పుట్కి వస్తుంది కదా. ఆ ఇన్పుట్కి మనం ఏమైనా ఎక్స్ట్రా క్లాస్ నేమ్ ఇస్తాం, ఏమి ఇవ్వలేదు. సరే మనం దీనికి ఎక్స్ట్రా క్లాస్ నేమ్ ఏమైనా ఇద్దాము. దీంట్లో ఇక్కడనే చూద్దాం, అవుట్లైన్ నన్ను పెట్టేసి ఇక్కడ ట్రై చేద్దాం. బూట్ స్ట్రాప్లో సపోర్ట్ చేస్తుందేమో. బూట్ స్ట్రాప్లో అది సపోర్ట్ చేస్తలేదు, మనం దాన్ని సపరేట్గా చేయాల్సిందే. ఇన్పుట్ హైఫన్ ఫీల్డ్ అని చెప్పేసి దీనికి ఒక్కదానికి, అంటే ఈ ఈ యొక్క ఇన్పుట్ బాక్స్కి మాత్రమే నేను ఒక క్లాస్ నేమ్ ఇచ్చిన. అదే క్లాస్ నేమ్ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా. కాల్ చేసి నేను ఏం చెప్తానికి అవుట్లైన్ నన్ను అని చెప్తా. అవుట్లైన్ నన్ను అని పెట్టేసి ఏమవుతుంది మనకి, దానికి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు నాకు అవుట్లైన్ పోతుంది. పోతలేదు అది. ఆ ఇన్పుట్ ఫీల్డ్ కరెక్ట్ ప్లేస్లోనే ఇచ్చిన నేను. ఇది ఆ డివ్కి వస్తుందేమో, ఒకసారి డివ్ కూడా చూద్దాం. ఇన్పుట్ 1 ఉంది కదా, ఇన్పుట్ 1 దగ్గర కూడా వచ్చేసి అవుట్లైన్ నన్ను పెట్టేద్దాం. బూట్ స్ట్రాప్లో బై డిఫాల్ట్ పెట్టేసింది, అది ఇంకేం చేయలేం దాన్ని. అన్న లేబుల్ ఇంపార్టెంట్ అని ఇవ్వన్న ఇంపార్టెంట్ CSS లో. అంటే ఇది ఎట్లా నాట్ ఇంపార్టెంటే ఉంటుంది కాబట్టి మనం దానికి పెడితే అదే పని చేస్తుంది. దానికి అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బూట్ స్ట్రాప్ లో ప్రతిదీ ఎట్లుంటుంది అంటే బై డిఫాల్ట్ గా నాట్ ఇంపార్టెంట్ లోనే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తాను, నువ్వు ఏదన్నా ఒక చూపిస్తే అది బై డిఫాల్ట్ నాట్ ఇంపార్టెంట్ లోనే ఉంటుంది. అది కింది కోసం అన్నిటికీ ప్రతి ఒక్క ప్రాపర్టీకి నాట్ ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మనం ఇంపార్టెంట్ ఏం మెన్షన్ చేయని అవసరం లేదు దీనికి. నువ్వు ఒకవేళ అదే ప్రాపర్టీ నాకు ఇక్కడ వర్క్ అవుతుంది అనుకో, ఆ ప్రాపర్టీ అంటే బూట్ స్ట్రాప్ లో ఉన్న ప్రాపర్టీని ఓవర్ రైడ్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇగో ఇక్కడ చూడు, ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఇక్కడ నాకు ఏముందంటే నాట్ ఇంపార్టెంట్ ఉంది. అంటే బై డిఫాల్ట్ గా ఇది నాట్ ఇంపార్టెంట్ ఉందంటే నేను సిఎస్ఎస్ లో కాల్ చేసినప్పుడు నాకు అది నాట్ ఇంపార్టెంట్ ఉందా సిఎస్ఎస్ కాల్ చేసిన కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తుంది. ఇంకా కొన్నిసార్లు అది వర్కౌట్ కాదు, ఇంకా అది ఏం చేయలేము దానికి. అవుట్లైన్ ఇంకేం సపోర్ట్ చేస్తలేదు సిద్ధేష్ అది. అన్న, చెప్పు. మీరా మీరా H1 ట్యాగ్ అండ్ P ట్యాగ్స్ కి రెండింటికి సేమ్ క్లాస్ ఇచ్చారా? సేమ్ క్లాస్ ఏమి ఇవ్వలేదు, డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చిన. కాకపోతే దాని లోపల ఉన్న ప్రాపర్టీస్ మార్చిన నేను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ హెడింగ్ ఉంది కదా, దీనికి సబ్ హెడింగ్ ఉంది, దీనికి లైన్ ఉంది. ఇది H1, ఇది ఈ లైన్, ఈ 2 లైన్స్ కి సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చాను నేను. ఓకే అర్థమైందా? ఈ 2 లైన్స్ కి మాత్రమే సేమ్ క్లాస్ నేమ్ ఇచ్చిన. దీనికి పీ ట్యాగ్ ఇచ్చిన, దీనికి సబ్ హెడింగ్ అంటే పీ ట్యాగ్ అంటున్నాను, దీనికి సబ్ హెడింగ్ అని ఇచ్చిన, దీనికి లైన్ అని ఇచ్చిన. ఇది క్లిక్ చేసి ఇది వచ్చేసింది. ఓకే, మనకి గెట్ స్టార్టెడ్ మనం ఇంకా మాన్యువల్ బటన్ చేసుకోవాల్సిందే మనం దానికి. అది ఓకే, కానీ దాని లోపల ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫాంట్ వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. దానికి ఫాంట్ వెయిట్ వచ్చేసరికి ఒక 700 అయితే పెట్టి ట్రై చేద్దాం. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది మనకి, ఇంకా ఎక్స్ట్రా ఏం ఫోకస్ చేయని అవసరం లేదు. మనకి సెంటర్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. నాకు అది కూడా బీజీ, నాకు లేబుల్లో సెకండరీ వద్దు, నాకు వైటే కావాలనుకుంటే వైటే పెట్టుకోవచ్చు. అందులో వైట్ పెట్టేస్తే వైట్ కూడా ఇన్పుట్ ఫీల్డ్ వైట్ వచ్చేస్తుంది. కాకపోతే పైకి పోయినప్పుడు ఇట్లా ప్రాబ్లం అవుతుంది మనకి, ఇట్లా వైట్ ఇన్పుట్ ఫీల్డ్ వస్తుంది కాబట్టి దానికోసం నేను సెకండరీ పెట్టిన. సెకండరీ పెడితే ఇక్కడ ఉన్న కనిపిస్తుంది, పైకి వెళ్ళిపోయినా కూడా కనిపిస్తుంది. అదే అది కూడా అయిపోయింది. నెక్స్ట్ వేరే మార్క్ తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు ఐకాన్స్ పైన ఎక్కువ ఫోకస్ ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకి సెంటర్ పార్ట్ మొత్తం అయిపోయింది కదా, ఇది మనకి సెంటర్ పార్ట్ అంటే సెక్షన్ 1 అయిపోయింది మనకి. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీంట్లోనే ఇది బయటికి తీసి చూపించేస్తాయి. ఇగో ఇట్లా వచ్చేసింది మనకి. దీనిలో ఇంకా ఫాంట్స్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇంకా మన ఇష్టం అది. ఇప్పుడు ఈ పార్ట్ వరకు అయితే ఇట్లా పెట్టేసుకున్నా. ఓకే, ఇది మనకి నెక్స్ట్ ఏముంది మనకి, నెక్స్ట్ ఇక్కడ నాకు నెట్ఫ్లిక్స్ లోగో ఒకటి కావాలి. నెట్ఫ్లిక్స్ లోగో అని తెచ్చుకున్నాను. నెట్ఫ్లిక్స్ లోగో డైరెక్ట్ నేను బయటనే పెట్టేస్తాను. నేను బయటనే పెట్టేసి లోగో నెట్ఫ్లిక్స్ లోగో పిఎంఎస్ ఇక్కడ వచ్చేసింది కదా, దీన్ని కాల్ చేస్తున్నాను నేను. దీని పక్కకు వచ్చింది కదా, నేను దానికి ఏం చేస్తాను అంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తాను. నేను క్లాస్ నేమ్ కాల్ చేసి ఇక్కడ డైరెక్ట్ అబ్సల్యూట్ పెట్టచ్చా, టైల్విన్లో అయితే పెట్టచ్చు. దీంట్లో చూద్దాం, దీంట్లో రాదులే. దీంట్లోకి వచ్చేసి దీంట్లో క్లాస్ నేమ్ లోగో అని పెట్టేస్తున్నా. అసలు ఇది కిందకి వచ్చింది, కిందకి ఒక్క నిమిషం, ఇది కరెక్ట్ ఉంది. ఇప్పుడు దాని పొజిషన్ మార్చేద్దాం. ఈ లోగో ఉంది కదా, ఈ లోగోకి ఇక్కడ డాట్ లోగో కాల్ చేసి నేను ఏం చేస్తాను అంటే పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేస్తాను. అంటే అబ్సల్యూట్లీ ఎవ్రీవేర్ ఎక్కడ ఉండాలి, టాప్ నుంచి ఒక 15 పిక్సెల్స్ దూరంలో ఉండాలి, లెఫ్ట్ సైడ్ నుంచి 100 పిక్సెల్స్ దూరంలో ఉండాలని చెప్పేసి ఇక్కడ
ఇక్కడ వచ్చేసి నేను దాని విడ్త్ తగ్గియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్త్ వచ్చేసి నాకు 200 పిక్సెల్స్ మాత్రమే ఉండమని చెప్పేస్తాను. ఇప్పుడు నాకు ఇది ఇక్కడ సెట్ అయిపోయింది. నాకు 200 పిక్సెల్స్ మరీ చిన్నగా అయితే అనిపిస్తే 400 పిక్సెల్స్ పెట్టేసుకుందాం. ఇక్కడ నాకు సెటిల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉండే ఒక పార్ట్ ఉంటుంది కదా, డ్రాప్ డౌన్ ఒకటి బటన్ ఒకటి, అది చూసుకుందాం. దాన్ని కూడా నేను ఏమిస్తే ఒక సపరేట్ డివ్ తీసుకుంటాను. డాట్ రైట్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక డివ్ తీసుకుంటున్నా. ఈ రైట్ సెక్షన్కి నేను ఏమేమి ప్రాపర్టీస్ ఇస్తాను, ఫస్ట్ హైట్ విడ్త్ ఇచ్చేసి దాని పొజిషన్ అక్కడ అడ్జస్ట్ చేసేస్తాను. ఆ డాట్ రైట్ సెక్షన్కి నేను ఏం చేస్తాను అంటే విడ్త్ పెట్టేసి, విడ్త్ అంటే నాకు ఫస్ట్ ఒక 300 పిక్సెల్స్ ఉండాలి. హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్స్ పెట్టేస్తా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ అదే రెడ్ కలర్ పెట్టేస్తా. అది ఎక్కడ ఉంది కనిపించడానికి, అది ఫస్ట్ బై డిఫాల్ట్ కిందకి వస్తుంది కాబట్టి దాని కింద ఉంది కాబట్టి కిందకి వచ్చేస్తుంది. అయిపోయింది. నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తాను అంటే పొజిషన్ సేమ్ దానికి ఇచ్చినట్టే పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేస్తాను. పొజిషన్ అబ్సల్యూట్ ఉండాలి. ఎక్కడ ఉండాలి, టాప్ నుంచి 15 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. ఈసారి రైట్ సైడ్ నుంచి ఎంత దూరం ఉండాలి, 200 పిక్సెల్స్. అంటే రైట్ సైడ్ నుంచి 200 పిక్సెల్స్ అంటే ఈ పొజిషన్లో ఉండాలి. ఓకే, ఇక్కడ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఆ పొజిషన్ లోపల నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు హైట్ మరి అంత అవసరం లేదు కాబట్టి హైట్ ఒక 100 పిక్సెల్స్ సెట్ చేసాం. ఓకే, ఇగో ఈ పొజిషన్లో ఉండాలి. నాకు మరి రైట్ సైడ్ నుంచి 200 పిక్సెల్స్ ఏమవుతుంది అనుకుంటే 150 పెట్టేద్దాం. నాకు 150 కూడా ఏమవుతుంది, 100 చూసుకుందాం సరిపోతుంది. ఓకే, ఇది కూడా వచ్చేసింది. నాకు పొజిషన్ టాప్ పైన 15 పిక్సెల్స్ వచ్చింది. దీని కూడా టాప్ పైన 15 పిక్సెల్స్. ఓకే, ఇది కూడా సెట్ అయిపోయింది. నాకు దీని లోపల ఏమేమి కావాలి, ఇప్పుడు ఒక డ్రాప్ డౌన్ కావాలి, ఒక బటన్ కావాలి కదా. డ్రాప్ డౌన్స్ మనం బూట్ స్ట్రాప్ నుంచి పట్టుకొచ్చేద్దాం. బూట్ స్ట్రాప్ దగ్గరకు వచ్చినాక డ్రాప్ డౌన్స్ మనకి దొరుకుతాయి ఇందులో. అట్లా కూడా నాకు ఏమవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. మనం ఓన్గా కోడ్ వేయచ్చు. జస్ట్ సెలెక్ట్ ట్యాగ్ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెడితే పని అయిపోతుంది దానికి. డ్రాప్ డౌన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇందులోకి వచ్చేసి నాకు ఇది కావాలనుకో ఇట్లా క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదేమో ఇది బై డిఫాల్ట్ ఉంటాయి. అట్లా కాకుండా నాకు ఇదే ఇట్లనే కావాలనుకున్నాం అనుకో, అట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఇట్లా డ్రాప్ డౌన్కి ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, డ్రాప్ డౌన్కి ఏం ట్యాగ్స్ యూజ్ చేస్తాం, 2 ట్యాగ్స్ ఉంటాయి. అవి డ్రాప్ డౌన్కి యూజ్ చేసే 2 ట్యాగ్స్ ఏంటివి, చెక్ Select బాక్స్ కానీ అదేనా? చెక్ బాక్స్, select option. సెలెక్ట్ ఆప్షన్. డ్రాప్ డౌన్ అనగానే ఏముంటుంది, గుర్తుకు రావాల్సిన ఒకటి సెలెక్ట్ చేసుకునే ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నాం, దీని లోపల ఉన్న ఏంటివి ఆప్షన్స్ అంతే. ఇప్పుడు సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సెలెక్ట్ ఓపెన్ చేస్తే ఈ నేమ్ లైడ్లు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు మనం ఒరిజినల్ సైట్ ఏం తయారు చేస్తలేం కాబట్టి సెలెక్ట్ కావాలి. నాకు దాని లోపల ఏమంటే ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆప్షన్ ట్యాగ్ తీసుకుంటా. ఇలాంటి ఒక 3 తీసుకుంటా. 3 కూడా ఏం పెట్టలేదు కాబట్టి 2 పెట్టింది, కానీ మనం కూడా 2 పెట్టుకుందాం. బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇంగ్లీష్ పెట్టేసిన అయిపోయింది. నెక్స్ట్ నాకు ఇక్కడ ఐకాన్ కావాలి కదా, ఆ ఎస్వీజీ కూడా నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను. ఇందులో చూద్దాం, అది ఫైల్ నేమ్ పేరు ఏం పేరు ఉంటుంది, అది ఏందో ఎస్వీజీ ఉంటుంది. దీని లోపల కాల్ చేయడానికి వస్తుందా లేదు చూద్దాం. ఇందులో ట్రాన్స్లేట్ ఎస్వీజీ ఇక్కడ ఉంది కదా, ఇందులోకి వచ్చేసి మనకు ఒక కోడ్ ఇస్తుంది. ఇక్కడ ఉంది, ఇది ఇట్లా ఇచ్చిందా, ట్రాన్స్లేట్ డాట్ ఎస్వీజీ. చూద్దాం ఒకసారి. దీని లోపల ఇమేజ్ ట్యాగ్ పెట్టేద్దాం, పనిచేస్తుందా లేదా. ట్రాన్స్లేట్ డాట్ ఎస్వీజీ చేయదు, అది డ్రాప్ డౌన్ కాబట్టి. ఇది మనం ఐకాన్ లెక్కనే తెచ్చుకున్నాం. ఇది ఇట్లా కాకుండా ఫాంట్ ఆసం సీడీఎన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫాంట్ ఆసం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ సీడీఎన్ లింక్ తెచ్చుకుందాం. ఇక్కడ నుంచి ట్యాగ్ కాపీ చేసి హెడ్ లోపల పెట్టేస్తాం. నెక్స్ట్ ఐకాన్స్ లోపలికి వచ్చేసి ఇందులో ఐకాన్స్ ఇక్కడికి వచ్చేసి లాంగ్వేజ్ పెట్టినాక ఇక్కడ ఏదో ఒకటి తీసేసుకుందాం. ఇందులో ఏదో ఒకటి ఉంది కదా, ఇది ఒకటి తీసేసుకుందాం. దాన్ని తీసుకున్నాక ఇంగ్లీష్ ముందర పెట్టేద్దాం. డ్రాప్ డౌన్ సపోర్ట్ చేస్తుంది. డ్రాప్ డౌన్ లోపల ఓకే, ఇది క్లిక్ చేసి నాకు వస్తుంది మనకు తెలిసి. అది మనకి బూట్ స్ట్రాప్ది తీసుకుంటే పని చేస్తుంది అనుకుంటా. ఒకసారి బూట్ స్ట్రాప్ది ట్రై చేద్దాం. కాకపోతే ఉండండి, ఫస్ట్ మనం దీంతో అయితే చేసేద్దాం. ఇంగ్లీష్ అయిపోయింది కదా. అన్న మీరు ఇంగ్లీష్ ఫాంట్ తర్వాత ఆసం సిడి అని పెట్టలేదు అనుకుంటా అన్న, ఇది కాదా, చూడలేదు. అది డ్రాప్ డౌన్స్లో కొన్నిసార్లు ఏమవుతాయి అంటే అది సపోర్ట్ చేయదు. ఇవి చూద్దాం, దాని సంగతి తర్వాత చూసుకుందాం. సెలెక్ట్ ట్యాగ్లో
అది దేనికి సపోర్ట్ చేస్తుంటే బూట్ స్ట్రాప్లో అయితే సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే బూట్ స్ట్రాప్లో డివ్స్ లాగా తీసుకుంటుంది కాబట్టి. ఈ డ్రాప్ డౌన్ నేను చూపిస్తాను. ఇప్పుడు నేను కాపీ చేసుకుంటా, ఈ సెలెక్ట్ ట్యాగ్ తీసేసి ఇక్కడ ఈ ప్లేస్లోకి వెళ్ళి ఈ సెలెక్ట్ ట్యాగ్ ప్లేస్లో ఇదంతా పెట్టేస్తాను. నేను ఫార్మాట్ డాక్యుమెంట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ వచ్చేసింది కదా, డ్రాప్ డౌన్ బటన్ లోపల నేను ఏం చేస్తాను అంటే దీంట్లో ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ పెట్టేసి ఇక్కడ ఇంగ్లీష్ పెట్టినాక దీని ముందర ఇక్కడ నేను ఐకాన్ పెడితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇక్కడ ఐకాన్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టింది అనుకో, ఇగో ఇక్కడ ఐకాన్ వచ్చింది. ఇప్పుడు నేను దానికి ఏం చేస్తా, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ చేసి ఒక బార్డర్ యాడ్ చేసిన అనుకో సరిపోతుంది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటిదంటే మనకి ఇట్లా కిందకి ఇట్లా వస్తుంది. మనకి బూట్ స్ట్రాప్లో మీకు ఒరిజినల్గా ఎట్లుందో నాకు అట్లనే కావాలనుకుంటే అది ఏం చేస్తామంటే సెలెక్ట్ ట్యాగ్ యూజ్ చేసి చేస్తాం. ఎట్లనే చేసుకోవచ్చు, మన ఇష్టం ఇది. ఇప్పుడు ఇట్లనే ఉండని అనుకో, ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసి ఇప్పుడు దానికి ఎక్కడ ఉంది అది చెక్ చేసుకుందాం. కోడ్ కనిపిస్తుందా క్లియర్? ఎక్కడ ఉంది డ్రాప్ డౌన్, ఇక్కడ ఉంది కదా, డ్రాప్ డౌన్ ఇక్కడికి వచ్చినాక నేను ఏం చేస్తాను అంటే ఈ బటన్కి బీటీఎన్ సెకండరీ ఉంది కదా, నేను ఏం చేస్తాను ట్రాన్స్పరెంట్ పెడతా. బీటీఎన్ ట్రాన్స్పరెంట్ పెడితే ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ నాకు బార్డర్ కావాలి కదా, ఫస్ట్ బార్డర్ నాకు 2 పిక్సెల్స్ ఉండాలి, దాని తర్వాత బార్డర్ వైట్ కలర్లో ఉండాలని చెప్పి పెట్టేస్తాను. బార్డర్ కూడా వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, ఆ బ్యాక్గ్రౌండ్ నా రెడ్ కలర్ తీసి పెట్టేద్దాం. ఫస్ట్ రెడ్ కలర్ తీసేసినాక రెడ్ కలర్ కూడా పోయింది. దాని లోపల నాకు కలర్ టెక్స్ట్ కలర్ నాకు వైట్ కలర్లో కావాలి కదా, బటన్ లోపలనే వచ్చేసి నేను ఏం చేస్తా, టెక్స్ట్ హైఫన్ వైట్ అని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తాను నేను. టెక్స్ట్ వైట్ కూడా వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఆ బటన్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం, అవన్నీ చిన్న చిన్న టాస్క్లు అవి, అవన్నీ తర్వాత వేసుకున్నాం. దాని తర్వాత బటన్ కావాలి కదా నాకు, ఎక్కడ డ్రాప్ డౌన్ బయట క్లిక్ చేసుకొని డ్రాప్ డౌన్ బయట అది క్లోజ్ చేసుకున్నాక దాని బయట బటన్ పెడతాను. ఇక్కడికి వచ్చేసి బటన్ పెట్టేసి బటన్ అని పెట్టగానే బటన్ రాదు కాబట్టి క్లాస్ లోపలికి వచ్చేసి ఇందులో ఫస్ట్ బీటీఎన్ పెట్టాలి. నెక్స్ట్ బీటీఎన్ రెడ్ కలర్ కాబట్టి డేంజర్ పెట్టాలి. బీటీఎన్ డేంజర్ పెట్టేస్తే మనకి రెడ్ కలర్ బటన్ వస్తుంది. దాని లోపల ఏముండాలి మనకి, టెక్స్ట్ సైన్ ఇన్ అని ఉండాలి. సైన్ ఇన్ అని పెట్టేస్తే ఇక్కడ సైన్ ఇన్ పెట్టేస్తే సైన్ ఇన్ కూడా వచ్చేసింది. ఆ రెండు సైడ్ బై సైడ్ కావాలి కదా, ఏం చేస్తా, ఈ రైట్ సెక్షన్కి వచ్చేసి డిస్ప్లే ఎఫెక్ట్స్ పెట్టేస్తాం. డిస్ప్లే ఎఫెక్ట్స్ పెడితే సైడ్ బై సైడ్ వస్తుంది. అది హైట్ అట్లా తీసుకుంటుంది కాబట్టి అదేం తప్పలేదు. అప్పుడే హైట్ తీసేసారు మనం, హైట్ పెడితే తీసేసి ఇప్పుడు సైడ్ బై సైడ్ వచ్చేసినాయి. ఇప్పుడు ఈ డిస్ప్లే ఎఫెక్ట్స్తో పాటు నేను ఏం చేస్తాను, ఇందులో గ్యాప్ కూడా కొంచెం కావాలి కాబట్టి గ్యాప్ వచ్చేసి ఒక 3 పెడతాం. గ్యాప్ కూడా వచ్చేసింది. దానిలో కూడా ఫాంట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనం. ఈ రైట్ సెక్షన్ లో పడిన ఒకసారి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం మనం. ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్స్ పెట్టేద్దాం. రైట్ సెక్షన్ లో పెట్టాను, దాని కింద ఉన్నాయి కదా మనకి డ్రాప్ డౌన్ లోపల బటన్ ఉంది కాబట్టి ఈ బటన్కి మనం ఎక్స్ట్రా క్లాస్ నేమ్ ఇచ్చినాం, మనం ఇవ్వలేదు. ఇంకేం పెడతాం, డిపిడిఎన్ అని పెడదాం. డ్రాప్ డౌన్ ఈ డిపిడిఎన్కి దాని లోపల ఉన్న ఫాంట్ సైజ్ మార్చడానికి వస్తుందో రాదో కానీ బయట ఉన్నాయి అయితే మార్చేస్తాం. బయట ఉన్న దానికి ఫాంట్ సైజ్ నేను ఏం చేస్తున్నా 30 పిక్సెల్స్ అయితే పెట్టేద్దాం. ఓకే, ఇంక్రీజ్ అయిపోయింది. సేమ్ అదే నాకు దేనికి పని చేయాలి, నాకు డాట్ సైన్ ఇన్కి కూడా పని చేయాలి. సైన్ ఇన్ అని చెప్పేసి క్లాస్ నేమ్ తీసుకోవాలని పెడుతున్నా. దీనికి సైన్ ఇన్కి కూడా పని చేయాలి కాబట్టి సేమ్ సైన్ ఇన్ కూడా పెట్టేసిన, దానికి కూడా పని చేస్తుంది మనకి. ఇది కూడా వచ్చేసింది. నెక్స్ట్ దానికి కావాలనుకుంటే దానికి ఎక్స్ట్రా ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు మనకి. డాట్ సైన్ ఇన్ ఉన్న దానికి ఏం చేస్తా, ప్యాడింగ్ పెట్టేసి టాప్ బాటంలో 0 ఎంత ఉంది అంతనే ఉండని, లెఫ్ట్ రైట్లో 20 పిక్సెల్స్ ఉన్నది అని చెప్పి పెట్టేస్తా. అంటే కొంచెం ఇంక్రీజ్ చేస్తాను నేను అటు నుంచి. ఏమైనా సరిపోతుందా, సరిపోతలేదా, ఇంగిన్ అని పెట్టిన, స్పెల్లింగ్ అన్నా అదే ఇప్పుడు ఇది కూడా సెట్ అయిపోయింది మనకి ఇక్కడ. నెక్స్ట్ నాకు మరి అబ్సల్యూట్ ఉంది కదా, అబ్సల్యూట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. మరి 5 అయిపోయింది, అది 25 కూడా సరిపోతలేదు, 45 పెడదాం. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయింది ఆ లైన్ లోపల. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఓకే ఇది కూడా వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్ లోపల కూడా నేను టెక్స్ట్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మరి చిన్నగా ఉన్నాయి కదా, దాని లోపల ఏమో అనిపిస్తలేదు. దీని లోపల ఈ ఇన్పుట్ ఫీల్డ్కి మనం నేమ్ ఏమి ఇచ్చామో చూసుకుందాం. ఈ రైట్ సెక్షన్ పని అయిపోయింది కాబట్టి రైట్ సెక్షన్ క్లోజ్ చేసుకొని సెక్షన్ 1 లోపల ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఉంది. ఇన్పుట్ ఫీల్డ్ అనే టెక్స్ట్ ఇచ్చిన కదా, ఈ ఇన్పుట్ ఫీల్డ్ ఎక్కడ ఉందో చూసుకొని ఈ ఇన్పుట్ ఫీల్డ్కి నేను ఏం చేస్తా అంటే దీంట్లో ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసి ఫాంట్ సైజ్ ఏం పెడదాం, నుంచి ఒక 30 పిక్సెల్స్ పెట్టేస్తాం మనం.
30 పిక్సెల్స్ పెట్టినాక ఓకే సెట్ అయిపోయింది. దాని లోపల ఉన్న కలర్ ఉంది కదా, టెక్స్ట్ కలర్ కూడా నాకు వైట్ కలర్లో రావాలి కాబట్టి టెక్స్ట్ కలర్ వైట్ కలర్ పెడుతుంటే నేను టైప్ చేసేటప్పుడు వచ్చే టెక్స్ట్ కలర్ నాకు వైట్లో కావాలి కాబట్టి అది పెట్టేస్తున్నాను నేను. ఎందుకు వచ్చినా రీలోడ్ చేస్తాను, చెక్ చేద్దాం ఒకసారి. ఇన్పుట్ ఫీల్డ్ ఓకే, దీంట్లో ఒకసారి పెట్టి చూద్దాం టెక్స్ట్ వైట్ అని చెప్పేసి. ఓకే ఇప్పుడు వచ్చేసింది. బూట్ స్ట్రాప్ ఉంది కాబట్టి అది సపోర్ట్ చేయలేదు ఇందాక. ఇప్పుడు టెక్స్ట్ వైట్ కూడా పనిచేస్తుంది మనకి. నెక్స్ట్ ఏముంది మనకి, ఈ బటన్ కూడా కొంచెం పైకి వాళ్ళ అలైన్మెంట్ కంటే ఏం చేస్తాం, పొజిషన్ రిలేటివిటీ కొంచెం పైకి అటు పుష్ చేస్తే సరిపోతుంది మనకి. గెట్ స్టార్టెడ్ బటన్ కదా, గెట్ స్టార్టెడ్ ఇక్కడ ఉంది. దీనికి ఏం చేయాలి, పొజిషన్ రిలేటివ్ పెట్టాలి. పొజిషన్ రిలేటివ్ పెట్టేసి బాటమ్ నుంచి కొంచెం మూవ్ అవ్వాలి, ఒక 5 పిక్సెల్స్ అట్లా మూవ్ అయితే సరిపోతుందా. సెట్ అయిపోయింది మనకి. 5 పిక్సెల్స్ మూవ్ అవ్వగానే ఇంకా ఇంకొంచెం పుష్ చేస్తే సరిపోతుంది మనకి. ఒక 7 పిక్సెల్స్ అట్లా పెట్టేద్దాం దానికి. ఇప్పుడు ఒక లైన్లోకి వచ్చేసినాయి మనకి రెండు. ఇది కూడా అయిపోయింది. జస్ట్ అక్కడ యారో మార్క్ ఐకాన్ తర్వాత పెట్టుకోవచ్చు మళ్ళీ. ఈ డ్రాప్ డౌన్ వచ్చేసింది. యాక్షన్ ఇవన్నీ కాకుండా మనం ఏం చేద్దాం, దాని లోపల యాక్షన్స్ అన్ని రాకుండా ఫస్ట్ ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ మనకి డ్రాప్ డౌన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీని లోపల నాకు ఇవన్నీ రావద్దు కాబట్టి నాకు జస్ట్ ఒకటే యాక్షన్ లాంటిది ఇంకొకటి కూడా రావాలి కింద. ఏంటిది అది, ఒకటి ఫస్ట్ ఏమో ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ ఏముంటుంది హిందీ ఉంటుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఇక్కడ ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సెక్షన్ మొత్తం క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్కి మనం సూడో క్లాసెస్ మాట్లాడతాం కాబట్టి ఇది ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ ఇంకా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను అట్లా అరేంజ్ అయితే చేసి పెట్టిన. ఇప్పుడు ఆల్రెడీ బై డిఫాల్ట్ చిన్న డివైసెస్ కూడా సెట్ చేసాం కాబట్టి అది అట్లనే ఉండిపోతుంది. ఇంకా మనం ఇంకా స్పెషల్ గేమ్ డిజైన్ చేయడం అవసరం లేదు దీనికి. ఇది కూడా మనం వైట్ కలర్లో పెట్టుకోవచ్చు, కాకపోతే సన్లైట్ దానిపైన కూడా అంతా ఫోకస్ చేస్తారు. సెకండ్ హ్యాడ్ తీసి దాన్ని వైట్ కలర్ పెడదాం. ఫ్లోటింగ్ లేబుల్స్ తీసి పడేద్దాం నన్ను అవుతాయి కానీ చూద్దాం దాని సంగతి. టైం వేస్ట్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేసి ఏం చేద్దామంటే దానికి ఇక్కడ బార్డర్ వైట్ టెక్స్ట్ వైట్ కలర్లో పెట్టి పడేద్దాం. ఎక్కడ ఉన్నది లేబుల్ ఉంది కదా, ఇన్పుట్ ఫీల్డ్ ఒక్కటున్న లేబుల్కి టెక్స్ట్ సెకండరీ ఉంది కదా, దీన్ని వైట్ కలర్లోనే పెట్టేద్దాం. ఇది ఓకే, ఇట్లనే ఉంచేద్దాం. ఇది సరిపోతుంది మనకి. ఇది క్లిక్ చేస్తే పైకి పోయేది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి అది ఎట్లా మనకి ఇట్లనే వస్తుంది అది ఇంకా. ఓకే ఇదైతే ఓకే మనకి. ఇప్పుడు ఇది సెట్ చేసుకుందాం. మనకి దాని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం లేదు, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే అది సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇంకోటి ఫీల్డ్ ఇక్కడ ఉంది కదా, ఫాంట్ సైజ్ ఒకసారి 50 పెట్టుదాం. ప్యాడింగ్ కూడా పెట్టేద్దాం దానికి. ఓకే ఇన్పుట్ ఫీల్డ్లో వెళ్తే ఉంటాయి. ఇది బూట్ స్ట్రాప్ నుంచి తెచ్చుకున్నాం బట్టి దాన్ని చేయలేం, పక్కన పెట్టేద్దాం. లేకపోతే బూట్ స్ట్రాప్ లోపలికి వచ్చేసి FS1 పెట్టి ట్రై చేసుకుందాం. అది రాకపోతే లైట్ తీసుకున్నాం. అట్లా అవసరం లేదు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం. FS1 అంతే వస్తుంది లైటింగ్. అది ఇన్పుట్ ఫీల్ మనమే చేసుకోవచ్చు. ఫ్లోటింగ్ లెవెల్స్ కోసం నేను అది తీసుకున్నా కానీ ఎంతసేపు ఇన్పుట్ ఫీల్ తీసుకోవాలి, దానికి విడ్త్ ఇంత తీయాలి, దాంతో బార్డర్ రెడీ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్ పెట్టాలి, అంతే. ఇది ఇప్పుడు అదంతా CSS పెట్టే పని లేకుండా నేను అది పెట్టేసిన. ఇప్పుడు దీని మధ్యలోనే మనం ఇప్పుడు సూడో క్లాస్ మాట్లాడుకుందాం. సూడో క్లాస్ .html. సూడో క్లాసెస్ అంటే ఏం లేవు, సింపుల్గా ఉంటుంది. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది ఎట్లాగో. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక బాక్స్ తీసుకుంటా. ఫస్ట్ కంటైనర్ తీసుకోవాలి. ఎప్పుడైనా ఫస్ట్ కంటైనర్ తీసుకున్నాక దాని లోపల నేను బాక్స్ తీసుకుంటా. ఫస్ట్ ఏం చేయాలి, ఇందులో టైంపాస్కి చేసినా కూడా మార్జిన్ స్టైల్ షీట్ పెట్టాలి. అలాంటి మిస్టేక్స్ చేయవద్దు. ఇక్కడ స్టైల్ షీట్ తీసుకున్నాక స్టార్ తీసుకున్నాక మార్జిన్ 0, ప్యాడింగ్ 0, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్, అంతే. అవి పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చినాక కంటైనర్ కోసం కంటైనర్కి వచ్చినాక నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ కంటైనర్కి క్లియర్ చూడండి. సేమ్ ఎప్పుడు ఇచ్చిన దాని లెక్కన 100 VW ఇచ్చేస్తా. హైట్ కూడా వచ్చేసి 100 VH పెట్టేస్తా. దాని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి శాంటిక్ వైట్ పెట్టేస్తా.
ఇక్కడికి ఇది ఓకే. నెక్స్ట్ దాని లోపల వచ్చిన డాట్ బాక్స్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ఎప్పటి లెక్కనే ఒక విడ్త్ ఒక 300 పిక్సెల్స్ ఇచ్చేస్తా. హైట్ వచ్చేసి సేమ్ 300 పిక్సెల్స్ పెట్టేస్తా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సేమ్ రెడ్ కలర్ ఇచ్చేస్తా. దీనికి నేను ఏం చేస్తాను అంటే డిస్ప్లే ఫ్లెక్స్ జస్ట్ 5 కంటెంట్ సెంటర్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పెట్టేసుకున్నాం. జస్ట్ 5 కంటెంట్ సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాక ఈ డబ్బా మనకి ఇక్కడ సెంటర్లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ డబ్బాని మనం అసలైన స్టైలింగ్ ఇద్దాం. దీనికి ఏమేమి ఇస్తాం చూద్దాం ఇప్పుడు. అదే సూడో క్లాసెస్ అంటే ఏంటిదంటే ఒకటి ఎక్స్ట్రా ప్రాపర్టీ ఇస్తుంది. అంటే డాట్ బాక్స్ మీద డాట్ బాక్స్కి నువ్వు దాని ముందు వెనుక ఒకటి యాడ్ చేసుకోవచ్చు. అవి ఏంటో చూపిస్తాను నేను. డాట్ బాక్స్ కోలన్ డబల్ కోలన్స్ పెట్టినాక మనకి ఇక్కడ ఆఫ్టర్ అని ఒకటి వస్తుంది. ఈ ఆఫ్టర్ అసలు ఏంటిదో చెప్తాను. ఫస్ట్ దీని పొజిషన్ అబ్సల్యూట్ పెట్టండి. పొజిషన్ అబ్సల్యూట్ పెట్టండి. అది ఎక్కడ ఉండాలి? నాకు బాటంలో ఉండాలి. బాటంలో 0 దగ్గర ఉండాలి. దాని తర్వాత కంటెంట్ ఉంటుంది. దీని లోపల కంటెంట్ అంటే ఏంటో చూపిస్తా. డబుల్ కోర్స్ ఓపెన్ చేసి నా నేమ్ రాస్తున్నా. ఇప్పుడు చెక్ చేయండి అది ఎక్కడ వస్తుంది. చూపిస్తా నేను. ఇంకొక హైట్ అంటూ ఇవ్వాలి కదా మనం. హైట్ ఎంత ఉండాలి? నాకు ఒక 30 పిక్సెల్స్ ఉండాలి. విడ్త్ వచ్చేసి 100% ఉండాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేద్దాం దీనికి. అప్పుడు క్లియర్ అర్థమైపోతుంది మీకు. ఇంట్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 ఉంటాయి మనకి. 100% పెట్టినా కానీ ఎక్కడికైనా ఎగిరిపోతుంది అది. బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చేస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఓకే. ఇది ఇక్కడికి వచ్చేసింది మనకి. ఆఫ్టర్ కంటెంట్ ఇక్కడ పెట్టిన. ఓకే, ఇది చేసుకుందాం ఒకసారి. ఓకే, ఆఫ్టర్ అక్కడ వచ్చింది. దాన్ని అక్కడనే ఉండనివ్వండి. నెక్స్ట్ బాక్స్కి బిఫోర్ కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చింది చూసారా, ఇది దీన్ని ప్లస్ పెట్టుకున్నాం. ఓకే, ఇది ఇక్కడ వచ్చింది మనకి. దీనికి ఒకసారి మనం విడ్త్ కూడా ఇచ్చేద్దాం. విడ్త్ 100% పంచ్ చేయాలి. వస్తలే. ఓకే, ఇదైతే ఉండని ఇప్పుడు అక్కడనే. నేను అబ్సల్యూట్ బాటమ్ 0 పెట్టి నాకు వస్తుంది అది. నెక్స్ట్ బాక్స్కి బిఫోర్ కూడా ఉంటుంది. బిఫోర్ ఏంటిది, ఆఫ్టర్ ఏంటిది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఎట్లా ఈజీగానే. డాట్ బాక్స్కి డబల్ కోట్స్ లోపల బిఫోర్ ఒకటి ఉంటుంది. బిఫోర్ లోపల కూడా వచ్చినాక మనకి ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ కంటెంట్ తీసుకున్నాం. కంటెంట్ లోపలికి వచ్చినాక సింగిల్ కోట్స్ పెట్టేసి నేను ఇది బిఫోర్ అని రాసేస్తాను. ఇందులో కూడా నా నేమ్ తీసేసి ఇది ఆఫ్టర్ది కాబట్టి ఆఫ్టర్ అని పెట్టేస్తా. ఇట్లా మనకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పేసి 2 ఉంటాయి. ఇది ఏంటిదంటే ఒకటే డివ్కి నువ్వు ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఏమైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఏం చేస్తాను, ఆరెంజ్ ఇచ్చిన. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇచ్చేసాం. ఓకే, ఇట్లా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే ఇది ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అంటే దాని ప్రాపర్టీస్ ఏంటివి ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ అంటే కంటెంట్ లోపల అసలు మనం మోస్ట్లీ ఏం పెట్టాం దీన్ని. దానికి విడ్త్ అడ్జస్ట్ చేయడం కానీ ఇలాంటి చిన్నవి ఇస్తాం మనము. ఇప్పుడు ఈ బాక్స్ ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ లోపలికి వచ్చినాక నేను ఏం చేస్తాను అంటే బిఫోర్కి సింపుల్గా ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్ పెట్టాలి. అబ్సల్యూట్ పెట్టేసినాక ఇక్కడ ఉండాలి. ఇది అన్నిటికంటే పైకి వచ్చేసింది. ఓకే, టాప్ నుంచి 0 దగ్గర ఉండాలి. ఇది అక్కడనే ఉంది. టాప్ నుంచి 0 అంటే అక్కడ పోయింది అది. ఒక నిమిషం ఉండు. ఇంతే ఉంటుంది అది. విత్ 100% హైట్. ఓకే, కంటైనర్. ఓకే, డైరెక్ట్ కంటైనర్కే తీసుకున్నాను నేను. ఓకే, కంటైనర్కి హైట్ పెడితే ఓకే. ఓకే, దీనికి పొజిషన్ రిలేటివ్ పెట్టాను. అది సంగతి. పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ ఉండాలి. డాట్ బాక్స్కి పొజిషన్ రిలేటివ్ పెడితే అప్పుడు దాని చైల్డ్ అనేది అది చెప్పిన మాట ఉంటుంది. ఓకే, ఇప్పుడు దానికి పొజిషన్ రిలేటివ్ పెడితే ఏంటంటే అది అక్కడనే ఉండిపోతుంది. అది పెట్టినాక నేను ఏం చేస్తాను అంటే చూడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఉంటుంది. ఈ బిఫోర్ ఏం చేస్తే ఆఫ్టర్ ఏం చేస్తుందో మీకు అర్థమైపోతుంది. చూడు ఇప్పుడు బిఫోర్ అంటే ఏంటంటే దానికి ముందర అంటే ఈ బాక్స్ తోటే అనుకుని ఇంకేమైనా పెట్టాలనుకో దానికి సపరేట్ డ్యూ తీసుకొని వస్తుంది. అట్లనే బాక్స్ ఆఫ్టర్ కూడా ఇంకేమైనా పెట్టాలనుకో లేకపోతే పైన కింద ఏమైనా ఎక్స్ట్రా చిన్న ఫంక్షనాలిటీస్ పెట్టాలనుకున్నప్పుడు మనకి ప్రతిసారి ఇవన్నీ అవసరం లేకుండా మనకి ఏమి ఉంటుంది అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని సూడో క్లాసెస్ ఉంటాయి. ఇవి మనకి ఏం చేస్తాయంటే నీకు ఏమేమి కావాలంటే లైక్ ఇప్పుడు నాకు చిన్న విడ్త్ లాంటివి కావాలి, లేకపోతే నాకు ఇట్లా బార్డర్ లాంటివి కావాలనుకున్నప్పుడు ఇవి మనకు హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు
పేరెంట్ పొజిషన్ రిలేటివ్ పెట్టినా. పొజిషన్ రిలేటివ్ పెట్టినాక బిఫోర్ ఉన్నదానికి నేను ఏం చేస్తాను అంటే ఇది పైన స్టిక్ చేస్తా, ఆఫ్టర్ ఉన్నదానికి కింద స్టిక్ చేస్తాను. చేయొచ్చు నేను దాన్ని ఎట్లా చేస్తాను చూపిస్తాను. పొజిషన్ దీనికి అబ్సల్యూట్ పెడతాను. నేను పొజిషన్ అబ్సల్యూట్ పెట్టినాక పైకి లేయర్ దగ్గర బయటకు వచ్చేస్తే నేను ఏం చేస్తాను దానికి పెడితే 100% అని చెప్పేస్తాను. 100% అంటే ఏమవుతుంది, దాని పేరెంట్ ఎంత తీసుకుంటుందో రిలేటివ్ ఉంది కదా, దాని పేరెంట్ రిలేటివ్ ఉందంటే ఇది దాని లోపల ఉన్నట్టు. దాని లోపల ఉన్నప్పుడు విడ్త్ 100% అంటే ఏమవుతుంది, దాని పేరెంట్ ఎంత తీసుకుందో అంత ఆక్యుపై చేసుకుంది. ఓకే, దాని వెనకాల ఇంకోటి కూడా ఉంది, ఆఫ్టర్ కూడా ఉంది కదా. ఈ ఆఫ్టర్ కూడా పొజిషన్ ఎక్కడ ఉండాలో నేను చెప్తాను. పొజిషన్ దీనికి అబ్సల్యూట్ ఉండాలి. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి అబ్సల్యూట్ ఉండాలి. ఇది ఎక్కడ ఉండాలి, దాని లోపలనే అరేంజ్ చేస్తున్నాను నేను. ఎక్కడ ఉండాలి, బాటమ్ నుంచి 0 పిక్సెల్ దగ్గర ఉండాలి, కిందకు వచ్చేస్తుంది. దీనికి విడ్త్ ఆల్రెడీ ఎంత ఉండాలో చెప్పేసిన, 2 సార్లు చెప్పిన, అవసరం లేదు నాకు. ఇది హైట్ కూడా ఏం మెన్షన్ చేయను నేను. ఇప్పుడు ఇట్లా ఒక ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్ యాడ్ చేసుకుని నేను ఇవి తీసుకుని ఇట్లా 2 divs తీసుకున్నా. దీనివల్ల పెద్ద యూజ్ అంటూ ఏముండమా, ఎక్కువ ఏం యూజ్ చేయము, కాకపోతే చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం అంతే. ఇది జస్ట్ చిన్న గుర్తుపెట్టుకుని సరిపోతుంది, అర్థం కాకుండా ఏం కాదు. ఇప్పుడు ఈ బిఫోర్ ఆఫ్టర్కి నేను ఏమేమి చేస్తున్నా అంటే, నాకు ఇప్పుడు బిఫోర్తో పని లేదు. బిఫోర్ తోటి నాకు ఏం పని ఉండదు. ఇది ఏంటిదంటే, నువ్వు నీ దగ్గర ఉన్న డివ్లోనే నువ్వు ఏదన్నా కొత్త ఎలిమెంట్ తయారు చేయాలనుకుంటే ఒక సపరేట్ డివ్ తీసుకోకుండా ఇలాంటి చిన్న చిన్న ఎలిమెంట్స్ నువ్వు రెడీ చేసుకోవాలనుకుంటే ఇలాంటివి యూజ్ చేస్తావు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడు నేను ఓన్లీ ఆఫ్టర్ తీసుకుంటున్నా. ఈ ఆఫ్టర్కి నేను ఏం చేస్తున్నా అంటే, కంటెంట్ ఏం పెట్టాను నేను దానిలో. ఇప్పుడు కంటెంట్ ఏం పెట్టాను, కాకపోతే ఫిక్స్డ్ హైట్ ఇస్తాను నేను దానికి. ఇప్పుడు ఫిక్స్డ్ హైట్ ఎంత ఉండాలి, 30 పిక్సెల్ హైట్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పేసిన. 30 పిక్సెల్ హైట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా, దానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఏం వద్దు నాకు, జస్ట్ ట్రాన్స్పరెంట్ ఉండమని చెప్పేస్తా. ఓకే, నెక్స్ట్ నేను ఏమి ఇస్తాను, బార్డర్ కావాలి నాకు. బార్డర్ ఏ కలర్ ఉండాలి, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను బ్లాక్ కలర్ చేసేస్తాను. నేను బాక్స్ ఉన్నది బ్లాక్ కలర్ చేసినాక మీకు కనిపిస్తాయి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చింది. ఇది నాకు నెట్ఫ్లిక్స్ పేజ్ అనుకో. నా నెట్ఫ్లిక్స్ పేజ్ అనుకున్నాక ఇప్పుడు నీకు అర్థమవుతుంది. బార్డర్ వచ్చేసి నాకు 1 పిక్సెల్స్ ఉండాలి, సాలిడ్ లైన్ ఉండాలి, రెడ్ కలర్ ఉండాలి. చూడు 4 సైడ్స్ బార్డర్ వచ్చింది నాకు. ఇట్లా నాకు ఏం కావాలి, నాకు ఓన్లీ 4 సైడ్స్ వద్దు, నాకు ఓన్లీ టాప్ సైడ్ రావాలి. కాబట్టి నేను ఏం చేస్తా, బార్డర్ టాప్ అని చెప్పేసి పెట్టేస్తాను. బార్డర్ టాప్ అని పెట్టేసి ఏమైంది, నాకు ఓన్లీ టాప్ సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది. అది నాకు 1 పిక్సెల్ వద్దు, నాకు కొంచెం ఎక్కువ కావాలనుకో నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక 5 పిక్సెల్స్ బార్డర్ ఇచ్చేస్తాను. ఓకే, 5 పిక్సెల్స్ బార్డర్ వచ్చింది. నాకు ఇది కర్వ్డ్గా రావాలి. కర్వ్ చేయాలంటే ఎట్లా చేస్తాను నేను, కర్వ్ చేయాలంటే ఎట్లా చేస్తాను నేను, ఇక్కడ ఒక డివ్ ఉంది నాకు. ఇప్పుడు ఇక్కడ బార్డర్ రేడియస్ ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుంది చూడుగో. ఇది మొత్తం ఆఫ్టర్ అనే డివ్. ఈ ఆఫ్టర్ అనే డివ్ ఏం చేస్తుంది, నాకు జస్ట్ ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ తీసుకుని అది ఎక్కడ ఉండాలో ఈ డబ్బాలప్పుడు అరేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బార్డర్ రేడియస్ ఇస్తాను నేను దానికి. బార్డర్ రేడియస్ వచ్చేసి ఎంత ఇస్తా, నాకు ఎంత పెట్టాలి కాబట్టి ఫస్ట్ 50% పెడతా. ఏమైతే సర్కిల్ అయిపోతుంది అక్కడనే ఉంటుంది. అండ్ నాకు అంత సర్కిల్ వద్దు కదా, నేను ఏమి ఇస్తాను, ఇంకొక సైడ్ కూడా కొంచెం 50% ఉండాలి, కాకపోతే మిగతా 2 జీరోలోనే ఉండిపోవాలి. ఇప్పుడు చూడు నాకు ఇలా కర్వ్ ఎడ్జ్ వచ్చేసింది. నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆరెంజ్ నేను తీసి పడేస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఏమొద్దని చెప్పేస్తాను. ఇప్పుడు మనకు వచ్చేసింది కదా కర్వ్ ఎడ్జ్ మొత్తం. అర్థమైందా? నేను ఏమి ఇక్కడ ఒక మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి, ఒకటి రిపీట్ చేసేవాడు. ఇప్పుడు ఆఫ్టర్ మొత్తం రిపీట్ చేస్తున్నాను నేను. ఆఫ్టర్ మొత్తం ఏమేమి చేస్తున్నా అంటే చూడు, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఆఫ్టర్ అనేది జస్ట్ ఒక సూడో క్లాస్ ఎలిమెంట్. అంటే అక్కడ ఇన్విజిబుల్ది మనం ఒక డిఫరెంట్ రెడీ చేసుకుంటున్నాం. అది రెడీ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంటెంట్ అని చెప్పి ఒకటి తీసుకోవాలి కంపల్సరీ. కంటెంట్ అనేది ఒక క్లాస్ నేమ్ ఉంటుంది, ఆ కంటెంట్ ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ సింగిల్ కోట్స్ పెట్టాలి. సింగిల్ కోట్స్ పెట్టినాక మనం దాన్ని ఎంటీ వదిలేసుకోవచ్చు. దాని లోపల ఏమైనా టెక్స్ట్ కావాలంటే ఆ టెక్స్ట్ పెట్టుకోవచ్చు మనము. కాకపోతే మనం ఇప్పుడు ఆ టెక్స్ట్ ఏం పెట్టాం కాబట్టి కంటెంట్ కూడా ఎంటీ పెట్టేస్తున్నాం. కంటెంట్ ఎంటీ పెట్టినాక నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ దీనికి నేను విడ్త్ ఇస్తున్నా. విడ్త్ ఎంత ఉండాలి, 100% ఆక్యుపై చేసుకోని చెప్తున్నా. ఇది ఆక్యుపై చేసుకోవాలంటే ఫస్ట్ దానికి అది ఎక్కడ ఉండాలో చెప్పాలి. ఫస్ట్ హైట్ కూడా ఇచ్చేస్తాం. దీనికి హైట్ ఎంత చెప్తున్నా ఒక 30 పిక్సెల్ హైట్ తీసుకోని చెప్పేస్తున్నా. దాని తర్వాత కనిపించడానికి నేను ఏం ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు అది ఎక్కడ ఉందో కనిపించాలి. ఎందుకు కనిపిస్తలేదు అంటే దానిలో ఇప్పుడు ఏం కంటెంట్ లేదు, ఇది హైట్ ఇచ్చేస్తాను. కానీ నెక్స్ట్ నేను ఏం చేయాలి, పొజిషన్ ఇవ్వాలి. దాన్ని పొజిషన్ ఇస్తేనే కనిపిస్తుంది. పొజిషన్ ఏం చేయాలి నేను, దాని పేరెంట్కి ఏమో రిలేటివ్ ఉండాలి. అంటే పేరెంట్ అంటే బాక్స్కి ఏమో రిలేటివ్ ఉండాలి, దీనికేమో అబ్సల్యూట్ ఉండాలి. అబ్సల్యూట్ ఎక్కడ ఉండాలి, బాటమ్ దగ్గర ఫిక్స్ అయిపోయి ఉండాలి. బాటమ్ దగ్గర 0 దగ్గర ఉండిపోవాలి నాకు. అంటే కావాలంటే పైన కూడా కవరేజ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి ఎక్స్ట్రా డివ్ కోసం నాకు ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టుకున్నా. ఇది కూడా ఓకేనా, 100% తీసుకుంది, ఇది కూడా ఓకే. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, దానికి నాకు ఒక బార్డర్ కావాలి కదా. బార్డర్ టాప్ మాత్రమే కావాలి నాకు. టాప్లో 5 పిక్సెల్స్ ఉండాలి, సాలిడ్ లైన్ కావాలి, అది రెడ్ కలర్లో ఉండాలి. ఓకే, ఇది కూడా వచ్చేసింది నాకు. బార్డర్ కూడా వచ్చేసింది నాకు.
అది కర్వ్ ఎడ్జెస్ కావాలి కదా, నేను ఏం చేస్తా బార్డర్ రేడియస్ పెడతాను నేను దానికి. బార్డర్ రేడియస్ వచ్చేసి నాకు కొంచెం ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ 50% పెట్టేస్తున్నాను. ఫస్ట్ 50% పెడితే ఏమైంది ఇట్లా వచ్చింది. నేను ఆరెంజ్ కలర్ తీసేయచ్చు. ఆరెంజ్ కలర్ తీసేస్తే మీకు ఇప్పుడు ఆ కర్వేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. నాకు హైట్ నేను మెల్లగా తగ్గించుకొస్తాను. ఫస్ట్ 13 నేను దాన్ని 10 చేస్తాను. ఏమైంది కర్వ్ తగ్గిపోతుంది. నాకు అంత వద్దు, నాకు కర్వ్ ఎక్కువ ఎక్కువ క్లియర్గా కనిపించాలి కాబట్టి నేను ఇప్పుడు అంత తీసుకున్నాను దానికి. ఇంత ఓకే. ఇంత కాకుండా నేను ఇప్పుడు ఈ 50% నేను ఇంకొక 50% కూడా యాడ్ చేసుకుంటా. ఇప్పుడు ఏమవుతుంది ఏం చేయండి, ఎందుకంటే 2 50% కాబట్టి టాప్ బాటమ్ అంతే ఉంటుంది. మిగతా 2 సైడ్లకు నేను 0 పెట్టేస్తాను. అంటే సెంటర్లో నాకు అంత ఉండదు అని చెప్పేసి చెప్పేస్తాను. ఇప్పుడు ఈ 0 పెట్టేసినాక ఒకదానికి ఇంక్రీజ్ చేసి ట్రై చేసి ఇప్పుడు నేను చూపిస్తాను. ఒకదానికి 60 పెడితే ఏమైంది, 60 కాకుండా 100 పెడితే చూపిస్తా ఏమవుతుంది. ఈ సైడ్ కిందకు వస్తుంది. సేమ్ అదే పని మనం ఇక్కడ సైడ్ కూడా చేసేద్దాం. 100 పెట్టి చూపించేస్తే 2 సైడ్లు బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా 50 పెట్టిన ఒకటి, ఇంత పెట్టిన ఒకటి. ఇప్పుడు ఈ వరకు మనకు ఓకే. ఇంకా నువ్వు ఎంత హైట్ ఇంక్రీజ్ చేస్తే అంత అంత పెరిగిపోతుంటుంది. కానీ ఆ హైట్ ఇప్పుడు చూపిస్తాడు. హైట్ ఎంత ఇంక్రీజ్ చేస్తే కర్వ్నెస్ అంత పెరుగుతుంది కాబట్టి మనకి ఎక్కువ పైకి వెళ్ళిపోతుంది. మనకి అంత పైకి వద్దు కాబట్టి మనం దానికి హైట్ మనకి 30 సరిపోతుంది. కర్వ్నెస్ కూడా మనకి సెట్ అయిపోతుంది కాబట్టి అంత ఓకే మనకి. ఇప్పుడు ఇక్కడ వరకు ఓకే. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నాకు ఏమొద్దు కాబట్టి అది కూడా తీసేస్తాను నేను. ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ మొత్తం. ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో? ఆఫ్టర్ ప్లేస్ లో ప్రిఫర్ అన్న కోడ్ పెడితే ఏమైనా చేంజ్ చేస్తాను. ఏం కాదు. ఇప్పుడు ఆఫ్టర్ ఉంది కదా, ఇక్కడ బిఫోర్ పెట్టినా దాని పొజిషన్ మారుస్తుంది అంతే కదా. ఏడ పెట్టినా అదే ఉంటుంది. ఓకే పొజిషన్ అబ్సల్యూట్ ఉండాలి, బాటమ్ 0 ఉండాలని చెప్పిన. ఓకే. కాకపోతే నువ్వు ఇలాంటిది నువ్వు ఇంకొకటి తీసుకునికి రాదు అంతే. అంటే నీకు ఒక్కొక్క డివ్కి నీకు 2 ప్రాపర్టీస్ ఇస్తా, అంటే 2 ఆపర్చునిటీస్ ఇస్తున్నట్టు నీకు. అంటే ఒకటి బిఫోర్కి ఇస్తుంది, ఒకటి ఆఫ్టర్ కూడా ఇస్తుంది. ఇప్పుడు నేను ఇదే దాన్ని నేను తీసుకొచ్చి నేను ఇప్పుడు బిఫోర్ ఉంది కదా, నేను ఇప్పుడు దీనికి ఆఫ్టర్ పెట్టేస్తాను. ఇక్కడ ఆఫ్టర్ పెట్టినాక దీని పొజిషన్ అంటే టాప్ నుంచి 0 దగ్గర పెట్టుకోవచ్చు నేను. ఇట్లాంటివి మనకు 2 ఆప్షన్స్ ఇస్తుంది మనకి. మేడం ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఆ 2 ఆప్షన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా నాకు ఇంకోటి ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకేం చేయలేము దానికి. వాడైతే 2 ఆప్షన్స్ ఇచ్చింది కాబట్టి ఆ 2 ఆప్షన్స్ తీసుకుంటాం మనం యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు కర్వేజ్ వచ్చి నాకు ఏం కావాలి, షాడో కావాలి కదా. ఈ ఆఫ్టర్కి నేను షాడో పెట్టేస్తాడు. బాక్స్ షాడో ఉన్నాయి కదా మనం యూజ్ చేస్తే, బాక్స్ షాడో రావాలి. ఎక్స్ యాక్సిస్ 0, వై యాక్సిస్ 0 ఉండాలి. ఫేడ్ మాత్రం 10 పిక్సెల్స్ ఉండాలి. ఏ కలర్ ఉండాలి, బ్లూ కలర్ ఉండాలి. నెట్ఫ్లిక్స్ ఇమేజ్ మనం ఇక్కడ చూసుకుంటే ఏడుంది, అది ఈడుంది కదా నెట్ఫ్లిక్స్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్లూ కలర్ ఫేడ్ వచ్చింది. ఆ ఫేడ్ కోసం నేను ఇప్పుడు చేస్తున్నా. ఫేడ్ రావాలి. నాకు ఏమైంది ఇప్పుడు ఫేడ్ బయటకు వస్తుంది కదా, నాకు బయటకు రావద్దు. నాకు ఏం కావాలి, లోపలికి కావాలి. లోపలికి కావాలంటే ఏం చేస్తామంటే ఇన్సెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇన్సెట్ పెడితే ఏమవుతుందంటే బయట పడే షాడో లోపల పడుతుంది మనకి. ఇట్లా లోపలికి వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, డైరెక్షన్ చేంజ్ చేస్తాను ఎప్పటి లెక్కనే. ఫస్ట్ నేను దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం. మరి చిన్నగా అయిపోయింది ఇది. 500 హైట్ 500 పెడితే పెట్టేద్దాం. 600 హైట్ పెడదాం. హైట్ తక్కువ ఉండాలని. ఇప్పుడు ఇక్కడనే క్లియర్గా ఫోకస్ చేయండి. ఈ బాటంలో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఫోకస్ చేయండి. ఇప్పుడు 10 పిక్సెల్స్ పెట్టినా కానీ నేను దాన్ని 20 పిక్సెల్స్ చేస్తా. ఇగో ఇప్పుడు ఇక్కడ నాకు లైటింగ్ వచ్చింది. నాకు ఓన్లీ నాకు కింద సైడ్ రావాలంటే నా సన్ ఇప్పుడు ఎటు మూవ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పెట్టుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ 10 పిక్సెల్స్ పెడితే ఏమైంది, రైట్ సైడ్కి పడుతుంది షాడో. నాకు ఏం కావాలి, బాటమ్ సైడ్కి పడాలి. అంటే ఏం చేయాలి, వై యాక్సిస్ని ఇంక్రీజ్ చేయాలి. వై యాక్సిస్ ఇంక్రీజ్ చేస్తే ఏమైంది, పైకి పోయింది షాడో. ఓకే, నాకు పైకి పోయినాక ఇది సెట్ అయిపోయింది. నేను ఎక్స్ యాక్సిస్ నేను 0నే ఉంచుకోవచ్చు. 0 పెట్టేస్తే నాకు పై నుంచి షాడో వస్తుంది. ఓకే, ఇంకో షాడో వచ్చేసింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, నేను ఈ ఫేడింగ్ నాకు అంతగానో వద్దు. నాకు ఓన్లీ 10 పిక్సెల్స్ కొంచెం వస్తే సరిపోతాయి. కొంచెం వచ్చింది, అటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ వరకు వచ్చేసింది. ఇది కూడా ఓకే నాకు. ఇంకేముంది, నాకు ఈ బ్లూ కలర్ ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు. మరి ఎంత బ్లూ కలర్ దాన్ని కూడా కొంచెం తగ్గించుకోవచ్చు. ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముంది, ఇంకా దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు, డిక్రీజ్ చేయాలని కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఇది నేను పైకి వెళ్ళి పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా షాడో పడుతుంది, కానీ అది దీని లోపల పడిపోతుంది. అంటే దీని కింద లోపల సైడ్ పడిపోతుంది. అది మనకు కనిపిస్తలేదు. కాకపోతే ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ లోపల మాత్రమే ఇక్కడ వరకు కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ 0 వేసినాం అనుకో, అప్పుడు తెలుస్తుంది మనకి. ఇక్కడ ఈ 0 వేసేసి 10 పిక్సెల్ కాదు 20 పిక్సెల్ పెట్టింది అనుకో, అప్పుడు అది అన్ని సైడ్స్ వస్తుంది. అన్ని సైడ్స్ షాడో వస్తుంది. అవి ట్రాన్స్పరెన్సీ తక్కువ పెట్టిన కదా, అన్ని సైడ్స్ మనకి షాడో వస్తుంది. ఇక్కడ ఇప్పుడు చూస్తే పైనకి వెళ్ళి వస్తుంది, కిందకి వెళ్ళి కూడా వస్తుంది. కాకపోతే నా షాడో అంటే నా సన్ పైకి వెళ్ళి పడుతున్నప్పుడు ఏమైంది, ఇది లోపల సైడ్ కిందకి పడుతుంది. ఇప్పుడు దీనికి లోపల సైడ్ కింద కంటే ఏంది మనకు కనిపిస్తుంది, దీనికి కింద సైడ్కి మనకు కనిపించదు కాబట్టి అది మనకు వస్తలేదు అక్కడ. ఇప్పుడు ఇది పెట్టేస్తాను నేను. ఇప్పుడు ఈ బ్లూ కలర్ వచ్చేసింది. దాని ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా వచ్చింది అంతే. ఇప్పుడు మనకి ఇదే మనకి దేనికి కావాలి, నెట్ఫ్లిక్స్కి కావాలి కదా. నెట్ఫ్లిక్స్కి కావాలన్నప్పుడు ఏం చేద్దాం, దానికి సేమ్ ఇదే ఒకటి రెడీ చేసేద్దాం.
ఎట్లా రెడీ చేస్తామంటే ఇప్పుడు నేను చూపిస్తాను. నెట్ఫ్లిక్స్ డాట్ HTML ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకుందాం. ఇందులో సెక్షన్ 1 కదా నాకు కావాల్సింది. సెక్షన్ 1కే చేయాలి కాబట్టి సెక్షన్ 1 ఎక్కడ ఉంది నాకు? ఫస్ట్ దీని లైవ్ సర్వర్లో ఓపెన్ చేసుకుందాం. ఆల్రెడీ ఓపెన్ ఉందా? కోడ్ పక్కన పెట్టాలా? ఇప్పుడు దాన్నే అందులో చేసుకుంటే ఎట్లా వస్తుందో చూద్దాం. ఇప్పుడు సెక్షన్ 1 ఇక్కడ ఉంది కదా, సెక్షన్ 1 ఎక్కడ? ఓకే, ఇక్కడ ఉంది మనకి. ఈ సెక్షన్ 1కి నేను బిఫోర్ ఆఫ్టర్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. మనం సెక్షన్ 1కి డబుల్ కోట్ పెట్టేసుకొని ఆఫ్టర్ తీసుకుంటాను. ఇక్కడ ఫస్ట్ సెక్షన్ 1కి ఏం చేయాలి? పొజిషన్ రిలేటివ్ పెట్టాలి. అట్లయితేనే మనకి దీనికి ఇది పనిచేస్తుంది. ఆఫ్టర్ అనేది ఇది తీసుకున్నాక దీనికి ఫస్ట్ పొజిషన్ ఏం చేయాలి? దీనికి ఫస్ట్ పొజిషన్ అబ్సల్యూట్ చేయాలి దీనికి. దాని తర్వాత ఇది ఎక్కడ ఉండాలి? బాటంలో ఉండాలి. బాటంలో 0 దగ్గర ఉండాలి. ఓకే, హైట్ ఎంత ఉండాలి? దీనిది ఒక 30 పిక్సెల్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఎంత ఉండాలి? 100% విడ్త్ ఆక్యుపై చేసుకోవాలి. ఇది కూడా ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఉండాలని చెప్పేసి ఇది కూడా ఓకే. అది ఎక్కడ ఉందో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంటెంట్ పెట్టాలి. కంటెంట్ పెట్టకపోతే ఎట్లా కనిపిస్తుంది మనకి? కంటెంట్ అని చెప్పేసి దాన్ని ఎంటీ పెట్టాలంతే. సింగిల్ కోట్ పెట్టేసి ఎంటీ పెట్టేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ ఇది కనిపించింది. నేను దాన్ని ఏం చేస్తాను? ఇప్పుడు నేను ఒక లైన్ పెట్టేసి, రెడ్ కలర్ అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, వైట్ కలర్ పెట్టేస్తున్నాను దీన్ని. ఇంకా వైట్ కలర్ వచ్చేసింది. ఇక్కడ వైట్ కలర్ ఉంటేనే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇంకా గ్రే కలర్ పెడదాంలే. గ్రే కలర్ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ గ్రే కలర్ దానికి నాకు ఏమో ఇట్లా ఒక బార్డర్ కావాలి కదా, దానికి బార్డర్ యాడ్ చేసుకున్నాం. నాకు బార్డర్ టాప్ కావాలి. బార్డర్ నాకు ఓన్లీ టాప్ సైడ్ రావాలి. ఒక 4 పిక్సెల్స్ ఉండాలి. సాలిడ్ లైన్ ఉండాలి. రెడ్ కలర్ ఉండాలి. ఇది కూడా ఓకే నాకు. ఇక టాప్లో బార్డర్ కూడా వచ్చేసింది నాకు. ఇది కూడా ఓకే నాకు. నెక్స్ట్ ఏం కావాలి నాకు? ఇక్కడ నేను 5 పిక్సెల్ కొంచెం థిక్నెస్ పెంచుకుంటా. ఇది కూడా ఓకే నాకు. అది రౌండెడ్ ఎడ్జెస్ కావాలి కదా, దానికి ఏం చేస్తున్నాను? బార్డర్ రేడియస్ పెడుతున్నాను. బార్డర్ రేడియస్ ఎంత ఉండాలి? ఫస్ట్ 50 పిక్సెల్ 50% పెట్టేస్తా. అంతే, రౌండెడ్ ఎడ్జెస్ వచ్చేసింది. ఇంకా మిగతా రౌండ్ కూడా 50% పెట్టేసి 0 పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు ఇది వచ్చేసింది. నాకు ఇది వచ్చినాక నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ దీని హైట్ కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు 60 పిక్సెల్ వరకు. ఓకే, ఇట్లా వచ్చేసింది. ఇంకా బార్డర్ కూడా మనకి సరిపోయినప్పుడు 15 పిక్సెల్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, థిక్నెస్ ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ నాకు ఏం కావాలి? బాక్స్ షాడో కావాలి కదా. నెక్స్ట్ బాక్స్ షాడో తీసుకుంటున్నాను. బాక్స్ షాడో వచ్చేసి నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ 0 పిక్సెల్ 0 పిక్సెల్ 10 పిక్సెల్ ఫేడ్ ఉండాలి. బ్లూ కలర్లో ఉండాలి. ఇది పెట్టేసినాక నాకు ఇప్పుడు షాడో వస్తుంది. షాడో ఎట్ వస్తుంది? బయటకు వస్తుంది కదా. లోపలికి రావాలంటే నేను ఏం చేస్తాను? ఇక్కడ ఇన్సెట్ పెట్టేస్తాను. ఇక్కడ ఇన్సెట్ పెట్టేసి ఏమవుతుంది? షాడో లోపల సైడ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను ఏం డైరెక్షన్ చేంజ్ చేయాలి కదా. ఎక్స్ యాక్సిస్ ఏం చేంజ్ చేయను. వై యాక్సిస్లో 10 పిక్సెల్స్ దగ్గర నుంచి నాకు షాడో పడాలి. వై యాక్సిస్లో 10 పిక్సెల్స్ దగ్గర నుంచి షాడో పడాలంటే ఎక్కడ పోతుంది అది? ఇంకా పిక్సెల్ పెట్టలేదు కదా ఇక్కడ. ఇంకా పిక్సెల్ పెడదాం. పిక్సెల్ పెట్టినాక ఇక్కడ నాకు షాడో పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేడ్ మరీ 10 ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫేడ్ కొంచెం బెంచ్ చేస్తాను నేను. చెప్పరా? హలో, ఇప్పుడు చూస్తావా తర్వాత చూస్తావా? ఏంటిది అది? లాగిన్. ఏం లాగిన్? అదే ఎస్పీ. అవి క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉందంటుంది వాళ్ళకి. చూద్దాం, ఇది అయిపోయినాక చూద్దాం. సరే, ఓకే, దీన్ని 5 పిక్సెల్ చేద్దాం, మరి ఎక్కువ కాకుండా. ఓకే, షేడ్ ఒకటి పైకి వెళ్ళే పడాలి కాబట్టి దీన్ని 10 పిక్సెల్ ఏది పెట్టి పెడదాం. ఓకే, ఇది ఇక్కడ సెట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఏం చేద్దాం? దీని కింద కలర్ మనం బ్లాక్ కలర్లో పెట్టేద్దాం, సరిపోతుంది. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ ఉండాలి? బ్లాక్ కలర్లో పెట్టేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసి చెక్ చేసుకుందాం. మనకు కవరేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు దీని కింద నేను ఇప్పుడు ఇంకొక సెక్షన్ యాడ్ చేసిన అనుకో, మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనకి ఇంత పెద్ద కర్వ్ మనకి ఎట్లా రాదు, కానీ అది వాళ్ళు తీసుకున్నారు, అది వచ్చేసింది వాళ్ళకి. అది హైట్ ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది, కానీ మనం ఎక్కువ హైట్ ఇంక్రీజ్ చేస్తే మనకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చూపిస్తే ఇప్పుడు మన డివ్ ఎక్కడ ఉంది? ఇట్లా వస్తుంది. ఈ కింద కూడా ఇట్లా షాడోస్ వస్తాయి. అట్లా వచ్చినా నాకు ఏం ప్రాబ్లం లేదంటే అట్లా పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. మరి ఇప్పుడు అది వచ్చినాక నేను ఏం చేస్తాను అంటే అవుట్పుట్ పక్కకు పెట్టుకుందాం. ఓకే, ఇది వచ్చింది కదా. ఇప్పుడు ఈ కవరేజ్ కూడా వచ్చినాక నెక్స్ట్ ఏం కావాలి? దాని కింద ఇంకొక సెక్షన్ కావాలి కదా. సెక్షన్ 1 ఇప్పుడు ఎట్లా రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ దీని కింద సెక్షన్ 2 తీసుకుంటున్నా. సెక్షన్ 2 తీసుకుంటున్నా. ఓకే, సెక్షన్ 2 తీసుకొని ఇదే సెక్షన్ 2 తోటి నేను ఒక డివ్ తీసుకుంటా. ఆ డివ్కి నేను జస్ట్ 2pnకి వాడుతుంది. ఇది సెక్షన్ 2 తీసుకుంటున్నా. ఈ సెక్షన్ 2కి నేను ఏం చేస్తాను అంటే జస్ట్ హైట్ అని విడితిస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనకి పైన ఎట్లా సెట్ అయిందో మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. దీంట్లో విడ్త్ నేను ఏం చేస్తాను? 100 VW ఇస్తా. హైట్ నేను ఏం చేస్తాను? 100 VH పెడతా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్లోనే పెట్టేస్తా. పైన థీమ్కి మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే ఇట్లా కింద సెక్షన్కి స్క్రోల్ చేసేటప్పుడు ఇట్లా వస్తుంది మనకి.
అర్థమైంది కదా, కింద సెక్షన్ కూడా వచ్చేస్తున్నాం. ఇట్లా కిందికి వచ్చినాక ఇక్కడ నుంచి సెక్షన్ 2 కంటిన్యూ అయిపోతుంది మనకి. ఇక్కడ వరకు క్లియర్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ అన్న. అసలు వాడతారా ఇవన్నీ? చెప్పినా కదా ఇప్పుడు ఇవన్నీ బిఫోర్ ఆఫ్టర్ ఏంటంటే నీకు ఇలాంటి చిన్న చిన్న ఫంక్షనాలిటీకి ఇప్పుడు నువ్వు ఆ బార్డర్ కావాలి అనుకుంటే యూజ్ చేస్తే, అంటే ఇది ఒకసారి మనం గుర్తు పెట్టుకున్నాం అనుకో, అప్పుడు కొన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తాం అంతే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ గ్రూప్లో పెట్టారా? అన్నీ పెడతా, అన్ని అసెట్స్ నేను ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టేస్తాను, అవేం ప్రాబ్లం లేదు. ఇక్కడ వరకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ ఉన్నాయి జల్దీ పెట్టండి. కంటెంట్లో కోడ్స్ ఎందుకంటే దాని లోపల ఏమైనా టెక్స్ట్ ఆయనకి పనికొస్తుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని తయారు చేసి కాబట్టి టెక్స్ట్ పెడితేనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక డివ్ ఉంది, ఆ డివ్ లోపల నువ్వు ఏమైనా కంటెంట్ రాస్తేనే దాని లోపల హైడ్ తీసుకుంటావు కదా, సేమ్ ఇది కూడా ఉంటుంది. దీంట్లో నువ్వు కంటెంట్ అని చెప్పేసి పెట్టినావు అనుకో, అప్పుడు ఏమైతుందంటే అది విజిబుల్ అవుతుంది మనకి, లేకపోతే అది విజిబుల్ అవ్వాలి. కంటెంట్ అని పెడితేనే అది బయటకు కనిపిస్తుంది మనకి. సేమ్ డివ్ లెక్కనే అది కూడా ఇన్విజిబుల్ ఉంటుంది. లోపల కంటెంట్ ఏమైనా రాస్తేనే పనిచేస్తాడు వాడు, అదే గుర్తుకొచ్చి వాడు కంటెంట్ అనే అట్రిబ్యూట్, అదే కంటెంట్ అనే ప్రాపర్టీని తయారు చేసింది. దాని లోపల ఏమైనా టెక్స్ట్ రాయాలంటే రాసుకోవచ్చు. మనం ఎట్లా మోస్ట్లీ దాని టెక్స్ట్ రాయడానికి వాడాం కాబట్టి దానికి ఏం యూజ్ చేయం మనం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేకపోతే నెక్స్ట్ ఈ కింద ఈ చిన్నది ఒకటి చెప్పేస్తే సెకండ్ సెక్షన్ చెప్పేస్తే అయిపోతుంది. నేను మిగతాది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇందులో ఇది ఒకటి ఇమేజ్ చెప్పేస్తాను. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న డివ్లో ఈ టెక్స్ట్ పెట్టడం, ఇవన్నీ చిన్న చిన్న ఇంకా అవి ఇమేజ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఒకటి చెప్పేస్తాను, అది ఈజీగానే ఉంటుంది, మీకు కూడా తెలిసిందే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? కంటిన్యూ అయిపోయినా ముందు సెక్షన్కి పొజిషన్ అబ్సల్యూట్, ఇంకా బిఫోర్కి రిలేటివ్ బై. ముందు సెక్షన్కి అబ్సల్యూట్ పెట్టేసి ముందు సెక్షన్ పేరెంట్కి రిలేటివ్ ఉండాలి, పేరెంట్కి రిలేటివ్, దీనికి అబ్సల్యూట్ ఉండాలి. అది ఎందుకంటే చెప్తాడు, పేరెంట్ నువ్వు రిలేటివ్ పెట్టినావంటే ఏంది, అది స్ట్రిక్ట్ ఉంటుంది, అంటే ఉన్న ప్లేస్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దీనికి అబ్సల్యూట్ పెడితే ఏం చేస్తుంది, దాని పేరెంట్ లోపలనే అది ఫిక్స్ అయిపోయి దాని పేరెంట్ లోపలనే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు దాని పేరెంట్కి రిలేటివ్ పెట్టలేదు అనుకో, అది ఏమవుతుంది, అబ్సల్యూట్ బాటమ్ 0 అంటే ఏంది, నీ స్క్రీన్ లోపల బాటమ్ 0కి వస్తుంది అది. అదే నువ్వు నీ పేరెంట్కి రిలేటివ్ పెట్టినావు అనుకో, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాడు, నువ్వు పేరెంట్కి రిలేటివ్ పెట్టినావు అనుకో, అప్పుడు మనకి ఏమైంది అంటే అవుట్పుట్ ఇప్పుడు బాటమ్ 0కి వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా మనం ఇవి చెక్ చేసుకోనికి ఇప్పుడు అబ్సల్యూట్లీ బాటమ్ 0 పెట్టేస్తే ఏమైందంటే, ఇప్పుడు దీంట్లో కాదు, ఎగ్జాంపుల్ చూపించాల్సింది దీంట్లో చూపిస్తాడు. దీంట్లో ఇగో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను దీన్ని మైనస్ నొక్కుతా. ఇప్పుడు నేను ఈ పేరెంట్కి నేను రిలేటివ్ పెట్టకపోతే ఏమైతే చెక్ చేయి. పేరెంట్కి రిలేటివ్ పెట్టకపోతే ఏమవుతుందంటే అసలు ఇది దీని పేరెంట్ లెక్కనే ట్రీట్ చేయాలి. అది దానికి ఇష్టం వచ్చిన అబ్సల్యూట్ అంటే ఏంటిది, ఎక్కడ పడితే అక్కడ కదా, ఎక్కడ పడితే ఇవ్వచ్చు. బాటమ్ 0 ఏనో లొకేషన్ ఇచ్చిన కాబట్టి అది ఎక్కడో పోయి ఏనో కూర్చుంటుంది. ఇట్లా కాకుండా ఉండాలనుకుంటే మనం ఏమి విత్ 100% ఇచ్చినా, దాని పొజిషన్ బాటమ్ 0 ఇచ్చినా, ఇవన్నీ ఇచ్చేసరికి అది ఏమైంది, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తామంటే, నువ్వు పేరెంట్కి పొజిషన్ రిలేటివ్ పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఈ పేరెంట్ లోపట్నే ఇవన్నీ ప్రాపర్టీస్ పనిచేస్తాయి. అంటే ఈ పేరెంట్ లోపట్నే అబ్సల్యూట్ ప్రాపర్టీ పనిచేస్తుంది. నువ్వు పేరెంట్కి రిలేటివ్ ఇవ్వలేదు అనుకో, అప్పుడు ఈ అబ్సల్యూట్ ఏమవుతుంది, పేరెంట్ని పట్టించుకోకుండా బాడీని పట్టించుకుంటుంది, అప్పుడు బాడీని చూస్తుంది. అదే నువ్వు అబ్సల్యూట్ పెట్టేసి నువ్వు పేరెంట్కి రిలేటివ్ ఉందనుకో, ఓకే రిలేటివ్ టు ద పేరెంట్ అంటే పేరెంట్ లోపట్నే నా పొజిషన్ అబ్సల్యూట్ అన్నట్టు, అంటే ఎక్కడైనా సరే, అంటే దానికి ఒక బౌండరీ సెట్ చేసుకొని ఉంటుంది పేరెంట్ లోపల, అందుకు అది యూజ్ చేస్తాం. నార్మల్గా చేస్తే కూడా అలానే ఉంటుంది కదా అన్న, బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటే అర్థం కాలేదు. ఏదైనా నార్మల్ చేస్తా అంటే నార్మల్గా అంటే ఇప్పుడు మనకి కింద బార్డర్ పెట్టినకి రాదు. ఇప్పుడు ఇవే ప్రాపర్టీస్ మనం డైరెక్ట్ కంటైనర్కి ఇస్తే పని చేయవు. కింద కంటైనర్కి ఎట్లా చేయడానికి వస్తుంది, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఈ అబ్సల్యూట్, ఇవన్నీ తీసేసేయి. నాకు డైరెక్ట్ ఈ బార్డర్ రేడియస్ బార్డర్ ఇవి పెట్టినాం అనుకో, ఇవి ఎట్లా పని చేసినా మనకి కర్వ్డ్ ఎడ్జ్ రాదు కదా. మనకి ఆ కర్వ్డ్ ఎడ్జ్ రావాలంటే మనకు కంపల్సరీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏదో ఒకటి ఈజీగానే ఉంటాయి, చిన్న టాపిక్స్ అవి. మీరు ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసినట్టే మీకు అర్థమైపోతుంది అంతే. పేరెంట్కి రిలేటివ్ ఉండాలి, దీనికి అబ్సల్యూట్ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, పేరెంట్ ఎంత అయితే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ని ఇది ఆక్యుపై చేసుకొని
దాని లోపల అబ్సల్యూట్లీ ఎవ్రీవేర్ అంటే ఎక్కడైనా సరే అడ్జస్ట్ చేసుకుంటుంది పొజిషన్. ఇంకేమైనా ఉన్నాయా? ఏం డౌట్స్ లేకపోతే కింద సెక్షన్ చెప్పేస్తా. ప్రొసీడ్ అవ్వాలా వద్దా? ప్రొసీడ్ అవ్వాలంటే ఇది పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అందులో టైప్ చేయండి. ఎప్పుడు అప్రోక్స్ నేను చెప్పు అప్పటికి ఏందో వాళ్ళు అప్పటికి ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో పెడతారు. లింక్ చూపిస్తుంది. స్క్రీన్ షేర్ చేస్తున్నావు. లాగిన్ పేజ్ ఫస్ట్ రిజిస్టర్ పేజ్ చూపిస్తాం. తర్వాత ఇది డౌన్ చేసేయచ్చు. రిజిస్టర్ పేజ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఉంటుంది. index.php ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది. దాని తర్వాత కంటెంట్ మనం ఇక్కడ నుంచి వేరే పేజెస్ మొత్తం అది ఇచ్చుకోవచ్చు కదా. సపరేట్ చేసుకుంటే హోమ్ పేజ్ అని ఒకటి పెట్టేసి అట్లా ఇట్లా చేసుకుందాం అంతే. హోమ్ పేజ్ తాగుతా ఇట్లా ఫోటో సపరేట్ అట్లా పెట్టుకుందాం. ఇప్పుడు లాగౌట్ చేస్తున్నా చూడు. డైరెక్ట్ గా index.php రాదు. అదే అర్థమైంది. సెషన్ అవుట్ చేసేసి ఓకే. అయితే క్లోన్స్ ఏం చెప్తారన్న అంటే క్లోన్స్ ఫస్ట్ బేసిక్ ఒక నాలెడ్జ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బిఫోర్ ఆఫ్టర్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క నేర్చుకుంటున్నాం మనం. అందుకే అవి చెప్తాను నేను. నెక్స్ట్ అమెజాన్ కూడా చేపిస్తాను. అమెజానే ఎందుకు చేపిస్తా అంటే దాంట్లో మీరు నావ్బార్ డిజైన్ చేయడం నేర్చుకుంటారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చినాక మీరు గ్రిడ్ లేఅవుట్ తోటి అన్న చేసుకోవచ్చు. మన ఇష్టం ఏ లేఅవుట్ అంటే ఆ లేఅవుట్ తో చేసుకోవచ్చు. ఇక్కడ లేఅవుట్ చూసుకున్నాక మీరు ఏంటిది వాళ్ళకి ప్రాపర్ ఐడియా వస్తుంది ఎట్లా ఏం పెట్టాలి ఎక్కడ ఏం పెట్టాలి అని. అదే ఇట్లుంటే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ క్రౌజర్ పెట్టినాం. ఇక్కడ ఏంటంటే నావ్బార్ అర్థమైపోతుంది. నావ్బార్ ఎట్లా డిజైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి నావ్బార్ లో నేర్చుకుంటారు. నెక్స్ట్ క్రౌజర్ పెడతారు. ఇక్కడికి వచ్చినాక ఇది ఒక లేఅవుట్ పెడతారు. అంటే ఇది మొత్తం ఒక డివ్. ఆ డివ్ లోపల మళ్ళీ ఇంకొక బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ లోపల పారాగ్రాఫ్ ఉంటాయి. దానిపైన హెడ్డింగ్ ఉంటుంది. ఈ లేఅవుట్స్ ఎట్లా వస్తాయంటే ఇప్పుడు ఇది ఉంది. ఇది మొత్తం ఒక గ్రిడ్ లేఅవుట్ లో పెట్టేసి చూడాలి. ఇది గ్రిడ్ లేఅవుట్ లాగా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక ఇది మొత్తం ఒక డివ్ లోపలికి వచ్చినాక ఇది లెఫ్ట్ అండ్ రైట్ స్క్రోల్ పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఇది ఇట్లా బటన్స్ తో పాటు కాకుండా మనమే మాన్యువల్ స్క్రోల్ ఇవ్వచ్చు. దానికి లెఫ్ట్ హ్యాండ్ రైట్ స్క్రోల్ ఇప్పుడు సేమ్ దీనికి ఇచ్చినట్టే. ఇప్పుడు కిందికి వస్తుంటే దీంట్లో ఏం నేర్చుకుంటాం అంటే ఒక్కొక్కటి చేసేటప్పుడు మాత్రమే మనకి దాన్ని ఇన్డెప్త్ గా ఒక ప్రాపర్టీని 2 to 3 times యూజ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కావు. అందుకే మనం ఏం చేస్తామంటే ఎప్పుడైనా ఈ క్లోన్స్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు బయట ప్రాజెక్ట్ కావాలంటే బయట ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. అంటే కాకపోతే అవి చేసి ఏమవుతుంది అంటే మనకి జస్ట్ నువ్వు ఒక వెబ్సైట్ మాత్రమే రెడీ చేయగలుగుతావు. కాకపోతే క్లోన్స్ చేస్తే ఏమొస్తుంది అంటే మనకి ఒక లేఅవుట్ ఉంటుంది. ఆ లేఅవుట్ని నువ్వు రెడీ చేయగలుగుతావు కాబట్టి దాని నుంచి నువ్వు నేర్చుకుంటావు. ఇలాంటివి చేస్తేనే మనకి ఏమైందంటే ఫ్రంట్ ఎండ్ కొంచెం ఒకటే ప్రాపర్టీ నువ్వు 2 to 3 times యూజ్ చేస్తావు కాబట్టి అది ఈజీగా ఉంటుంది మనకి. అందుకే నేను క్లోన్స్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అది పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ప్రతి ఒక్క ఆస్పెక్ట్ లో అది పర్ఫెక్ట్ అనిపించినాక లాంచ్ చేస్తారు దాన్ని. అంత ఉంటుంది కాబట్టి వాళ్ళంతా డీటెయిలింగ్ గా చెక్ చేసి పెడుతుంటారు కాబట్టి దానికోసం నేను అది పెడుతుంటా. అట్లా పెడితే అవన్నీ చేస్తే ఏమవుతాయి అంటే మనం కూడా ఆ వేలో థింక్ చేసుకుంటూ ఆ లేఅవుట్స్ అన్ని పర్ఫెక్ట్ గా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఆ రెస్పాన్సివ్నెస్ అన్ని మ్యాచ్ అయ్యేటట్టు మనం చేస్తే అది సెట్ అవుతుంది కాబట్టి. వెబ్ అడుగుతారా అంటే అడుగుతారు. చాలా వచ్చినాయి కంపెనీ. సూపర్ సెట్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకో రోజుకి అసలు ఎన్నెన్ని వస్తున్నాయి ఏం సంగతి అని చెప్పేసి. డిఎస్ఏ అడుగుతారు, వెబ్ డెవలప్మెంట్ కూడా అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే నీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ చెక్ చేస్తారు. నువ్వు డిఎస్ఏ అడుగుతారు అనుకో. డిఎస్ఏలో ఎట్లా ఉంటుంది అంటే నువ్వు డిఎస్ఏలో నువ్వు ఫుల్ అయితే పర్ఫెక్ట్ ఉండలేవు. నువ్వు ఎంత డిఎస్ఏ టాపర్ అయినా సరే నువ్వు మన దగ్గరికి నీకు డిఎస్ఏ మొత్తం వచ్చినట్టే నాకు రాదని చెప్తావు. ఇప్పటికి కూడా అందరూ అదే చెప్తారు. అందుకే ఏం చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్ డిఎస్ఏ 2 చేసుకున్నాం అనుకో. నేను వెబ్ డెవలప్మెంట్లో ఇవన్నీ ప్రాజెక్ట్ చేసిన నాకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా డిఎస్ఏలో కూడా నేను అది కూడా చేస్తున్నాను. నాకు దాంట్లో కూడా ఫెమిలియర్ ఉందని చెప్పవచ్చు. అదే నువ్వు ఓన్లీ డిఎస్ఏ పైన ఫోకస్ చేసి నువ్వు నీకు రాని టాపిక్ వాళ్ళ క్వశ్చన్ అడిగితే మనకి డిస్కట్ అవుతుంది. అట్లా కాకుండా ఉండడానికి నాకు వెబ్ డెవలప్మెంట్ కూడా చేసిన. నువ్వు ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ డిఎస్ఏలో నీకు వచ్చింది ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చినా వెబ్ డెవలప్మెంట్కి పోయినప్పుడు వాడు అడిగిన 2 క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చినా కొంచెం నువ్వు షార్ట్ లిస్ట్ అయిపోతావు కదా. 10 members లో వచ్చి సెలెక్ట్ అయ్యే 3 members లో నువ్వు కూడా ఉంటావు కదా. అందుకే మనం ఏం చేస్తామంటే రెండిట్లలో మనం నాలెడ్జ్ పెంచుకుంటూ వేస్ట్. ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ తెచ్చుకుని ఏం ప్రాబ్లం లేదు. దీనిలో ఏంటంటే మనం లాజికల్గా థింక్ చేస్తుంటాం కాబట్టి అది మనకి ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ అడుగుతారా అంటే కొన్ని కంపెనీస్ అడిగినాయి. ఎట్లుంటుందంటే అక్కడ సెంటర్ అంటే కాలేజ్లోనే అక్కడ ఎగ్జామ్ ఉంటాయి కదా షెడ్స్ దగ్గరికి పిలిచి అందులో కూర్చోబెట్టి ల్యాబ్ ఓపెన్ చేయించి నీకు అవుట్పుట్ చూపిస్తారు. అవుట్పుట్లు ఉన్నది నువ్వు 2 hours రెడీ చేయాలంటారు. కానీ చాలా రేర్
చాలా తక్కువ కంపెనీస్ అడుగుతాయి. అట్లా కాకుండా ఎక్కువ ఏం అడుగుతారంటే ఇప్పుడు టేబుల్లో ఉండే అట్రిబ్యూట్ చెప్పండి, లేకపోతే ఇంకా ఇవి ఉంటాయి కదా, ఇవి స్క్వేర్ లోపల సర్కిల్ పెట్టమని అడిగారంట మా ఫ్రెండ్కి ఒకరికి. చెప్తా నేను, అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. స్క్వేర్ లోపల సర్కిల్ పెట్టాలంటే ఎంతసేపు, ఒక డివ్ తీసుకోవాలి, దాని డివ్ లోపల ఇంకో డివ్ పెట్టాలి, పైన దానికి ఇచ్చిన సైజే కింద దానికి కూడా ఇవ్వాలి, దాని లోపల ఉన్న దానికి ఏం చేయాలి, బార్డర్ రేడియస్ 50% పెడితే స్క్వేర్ లోపల సర్కిల్ అయితే అది బాగా చెప్పలేకపోయాడు. ఇంకా ఇవ్వలేమన్నా మేబీ ఏప్రిల్లో ఇస్తారేమో అంతే. ఏముండదు, సూపర్ సెట్ అన్న ప్లాట్ఫామ్ ఉంటుంది. సూపర్ సెట్ ఓపెన్ చేసుకుంటే మనకి దాని లోపల ఏం అప్లికేషన్స్ వస్తుంది, మనం రోజు ఓపెన్ చేసి చెక్ చేస్తుండాలి. ప్రతిరోజు ఓపెన్ చేసి చెక్ చేసి ఉండాలి. జాబ్ ప్రొఫైల్స్ అని ఉంటుంది. దీనిలో రెజ్యూమేకి వచ్చినాక ఫస్ట్ మీరు రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి. దీంట్లో అసలు రెజ్యూమే అంటే దాంట్లో ఏమేమి ప్రాజెక్ట్స్ మనకి ఇంపార్టెంట్ పనికొచ్చే ప్రాజెక్ట్స్ పెట్టుకోవాలి. దాంట్లో ఆ పనికొచ్చే ప్రాజెక్ట్స్ అన్ని దీని లోపల పెట్టుకున్నాక ఇట్లా లేఅవుట్ రెడీ చేసుకోవాలి. నా దాంట్లో ఏముండవు. అయితే ఇట్లా ఈ లేఅవుట్ రెడీ చేసుకున్నాక మీరు ఫస్ట్ నేను ఏం ప్రిఫర్ చేస్తాను అంటే జెన్యున్ ఫస్ట్ మీకు వచ్చిన అన్ని పైన పెట్టుకోరి. నాకు ఇక్కడ ఈ వరకు వచ్చినాకు ఈ 3JS నెక్స్ట్ స్వైల్ గడ్ పెట్టమని గడ్ పెట్టిన. దీంట్లో ఈ గిట్, ఈ సీలా ఆఫర్స్, ఈ C++ పైథాన్ వస్తుంది, స్వైల్ గడ్ పెట్టమన్నట్టు పెట్టేసిన. PHP SQL వచ్చి నోట్ చేసి కొంచెం నేర్చుకున్నా కాబట్టి, అంటే ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ చేసిన కాబట్టి అది అక్కడ లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేసిన. ఏంటంటే ఫస్ట్ మీకు వచ్చిన అన్ని పైన పెట్టండి. దాని తర్వాత ఏవైతే కంపెనీస్ ఎక్కువ పడుతున్నారో అవి లాస్ట్కి పెట్టండి. అవి లీస్ట్ ప్రిఫర్ లెక్క అవి కింద పెట్టేసిన అవి సరిపోతాయి మనకి. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెక్షన్, ఎక్స్పీరియన్స్ సెక్షన్, ఇది 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 2 ఇంపార్టెంట్ మనకి. ఇది ఏంటంటే మీరు ఎక్కడెక్కడ వర్క్ చేశారు అంటే లైక్ ఏమైనా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా, లేకపోతే సిఆర్ లెక్క మన కాలేజ్లో ఏమైనా ప్రొఫైల్ నుంచి సర్టిఫికేట్ ఆటోమేటిక్ అయిపోతుందిరా. కొన్నే ఇస్తారా అన్ని ఇయర్. వాళ్ళు ప్రొఫైల్ లో వెళ్ళి యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ అన్నీ అయిపోతాయి. ప్రొఫైల్ ఇవి మనం మాన్యువల్ గా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ. దాంట్లో అదే ప్రొఫైల్ లోనే ఫిల్ చేయాలి అవన్నీ. కానీ అది పెద్ద టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ అయిపోయినాయి 2 కానీ అప్డేట్ చేయలేదు. ఎక్స్పీరియన్స్ ఇది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసిన అని చెప్పి కోర్స్ సాఫ్ట్వేర్ AWS పెట్టకండి. ఇలా మీ దగ్గర ఏం సర్టిఫికేట్ లేవంటే అప్పుడు అవి తెచ్చి పెట్టండి. లేకపోతే హ్యాకథాన్స్ కానీ అవి అచీవ్మెంట్స్ లో పెట్టండి. అవి ఇందులో పెట్టకండి. ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీరు ఒక కంపెనీకి రియల్ గా వాళ్ళ వెబ్సైట్ రెడీ చేసినప్పుడు మాత్రమే పెట్టండి. అంతే. మీకు ఈ కోర్స్ సాఫ్ట్లు ఇవి ఇంకేమో ఉంటాయి కదా, అలాంటి వాటిలో పే చేసి సర్టిఫికేట్ ఇచ్చితే అలాంటివి అస్సలు పెట్టకండి. ఇందులో మీరు రెజ్యూమేకి ఉన్న వాల్యూ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద చేసిన ప్రాజెక్ట్ చూడగానే వీడు పెద్ద ఫ్రాడ్ క్యాండిడేట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో పేమెంట్ తీసుకొని చేస్తుంటారు కాబట్టి అది లైట్. అవి పట్టించుకోవద్దు అస్సలు. CGPA 9.64 వస్తుంది. ఇయర్ఫోన్స్ అయితే ఇప్పుడు ఇట్లా కంపెనీస్ వస్తాయి కదా, ఈ కంపెనీ కూడా వెబ్ డెవలప్మెంట్ నడుస్తుంది, ఇది విప్రో కంపెనీ అడుగుతుంది. ఏదో టైం పాస్ అప్లై చేసిన దాన్ని కానీ నేను ఎట్లా చేయను. 4.5 ప్యాకేజ్ పోర్ట్ చేస్తారు. కాకపోతే ఇది .NET బేస్డ్. నెక్స్ట్ ఇట్లా కంపెనీస్ వస్తుంటాయి. రోజు ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇలా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. 1 ఆఫర్ ఆల్రెడీ ఉంది, అది రాదు. ఇలాంటివి ఉంటాయి. ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి ఇది కూడా రాదు మనకి. సో ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఓపెన్ చేయాలి. రెగ్యులర్ ఓపెన్ చేసుకుని ఒక్కొక్కటి చూసుకుంటుంటే సరిపోతుంది అంతే. మనకి క్రైటీరియా ఇక్కడనే చూపిస్తుంది ఎలిజిబులా కాదా అనేది. ఒకవేళ మనకి ఎలిజిబుల్ ఉందనుకో అప్లై చేసుకుంటే వేస్ట్, లేకపోతే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొన్నిటికి హైరింగ్ వర్క్ లో మస్తు పెద్ద ఉంటుంది, ఇంత పెద్ద ఉంటుంది. చిరాకు వస్తుంది మనకి. రీప్లేస్మెంట్ టాక్ అంటాడు, రెజ్యూమే షార్ట్ లిస్టింగ్ అంటాడు, ఆన్లైన్ టెస్ట్ కదా అంటాడు, దాంతో వాయిస్ అసెస్మెంట్ అంటాడు, బిజినెస్ డిస్కషన్, HR డిస్కషన్, లెటర్ ఆఫ్ ఇంటెంట్, ప్రీ స్కిల్లింగ్, ఇవన్నీ లైట్. వీటన్నిటి తర్వాత ఆఫర్ ఇస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్యలోనే చిరాకు వచ్చేసి వెళ్ళిపోతాడు వాడు. అందుకే అవన్నీ పట్టించుకోవద్దు. మనకి కొన్ని వస్తాయి, అంటే మోస్ట్లీ వచ్చినాయి. కాకపోతే డిఎస్ అడిగే వాళ్ళు కూడా, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ రోల్కి అయినా సరే, సేల్స్ కంపెనీస్ అయినా సరే, వాళ్ళు నీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉండేటట్టు చూసుకుంటారు. నువ్వు కనీసం అది వెబ్ డెవలప్మెంట్ అయినా కానీ డిఎస్ అయినా కానీ ఏదో ఒక దాంట్లో స్కిల్ వచ్చేసి నువ్వు దాంట్లో మాస్టర్ అయినావు అనుకో, దాని తర్వాత నువ్వు ఏదో ఒకటి కన్విన్స్ చేసుకోవచ్చు. నేను ఇది చేయగలిగిన కాబట్టి నేను అది కూడా చేస్తా, అది వస్తుంది, ఇది వస్తుంది అనుకుంటే ఏదో ఒకటి చెప్పొచ్చు వాళ్ళకి స్టోరీలు. అన్న ఇంటర్న్షిప్ ఎట్లా అప్లై చేస్తారన్న? ఒక క్వశ్చన్. ఒకరు ఆన్సర్ చేయలేదు, ఎవరిని తెలియదు. కానీ సో ఇలా నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడన్నా పోతాడా ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ చేస్తా అని చెప్పి సో ఇలా నమ్ముకొని ఉన్నారు వాళ్ళంతా. అయితే ఇప్పుడు సెక్షన్ 2కి వచ్చేసి ఇక్కడ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ ఒక డివ్ తీసుకుంటాం. ఈ డివ్ లో ఫస్ట్ నేను ఏం చేస్తా, బూట్ స్ట్రాప్ లో కార్డ్ ఉంటుంది కానీ ఇక్కడ కార్డు తీసుకోవద్దు కదా, నేను POX అని చెప్పి బాక్స్ తీసుకుంటా. డాట్ బాక్స్ పెట్టేసి ఇక్కడ నేను డాట్ బాక్స్ పెట్టినాక దీనికి ఒక బీట్ ఎంత ఒక 300 పిక్సెల్స్ ఇచ్చేసాం. హైట్ ఆటోమేటిక్ పెట్టేసాం. దాన్ని ఏం డిస్టర్బ్ చేయను నేను. మళ్ళీ ఆడ పెడితే మీరు పని చేస్తారు. ఇంకా నాకు బుద్ధి వచ్చింది. ఇంకా 70 మెంబర్స్ 30 మెంబర్స్ ఒకటే డౌట్ నాకు మెసేజ్ చేస్తుంటే నాకు
ఇంకా నేను మెసేజ్ చూడకముందే నాకు ఇది రావట్లేదు అని నేను ఫస్ట్ అదే చెప్తున్నాను అందరికి. వీడికి వచ్చినాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఇమేజ్ ఎత్తుకొచ్చేసేయాలి. ఇక్కడ పుష్పాటు ఉంది కదా, రీలోడెడ్ వర్షన్ అంట. రీలోడెడ్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ సోర్సెస్లోకి వచ్చేసి ఇమేజెస్ వెతుక్కోవాలి. సఫారీ అంటే ఈజీగా అయిపోతుంది మనకి, లేకపోతే అన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. మనకి పుష్పనే కావాలి కాబట్టి పుష్ప 2 దొరికింది మనకి. ఇక్కడ కాపీ లింక్ వేసుకున్నాం పడుతుంది, మనకి అంత బద్ధకం కాబట్టి లింక్ పెట్టేసి మనకు పని అయిపోతుంది. కొన్నిసార్లు పని చేస్తుంది, అది కూడా చూసుకోవాలి. .jpg లాంటివి ఉంటాయి కాబట్టి ఓకే ఇలా పనిచేస్తుంది. మనకి బాక్స్ కూడా వచ్చేసి మనకి సెక్షన్ 2కి కంటైనర్ అనే క్లాస్ నేమ్ వస్తుంది, ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ నాకు కవర్ అయిపోవాలి కాబట్టి. సరే మొత్తానికి పని చేసింది, వద్దులే. సెక్షన్ 2నే ఉండాలి దానికి. ఈ డబ్బా ఇట్లానే ఉండని, విత్ దానికి మరీ తక్కువ అయిపోయినట్టుంది. విత్ ఇంక్రీజ్ చేసుకుందాం, దానికి ఒక పక్కన పెడతాం. ఓకే ఇందులోకి వచ్చినాక ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఈ కార్డుకి విడ్త్ ఇంక్రీజ్ చేసుకున్నాం మనం. విడ్త్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, మీకు పెద్దగా అనిపించగానే పెడుతున్నాను అంతే ఉంది. బ్యాక్ టైం 7:40 రా, మళ్ళీ వాళ్ళకి 8:30కి అది కూడా ఉంది కదా డిఎస్ఏ. సరే మీరు చెప్పండి, కంటిన్యూ చేయాలా లేకపోతే క్లాస్ ఆపేసేలా? సెకండ్ సెక్షన్ మీరే వేసుకుంటారా? అన్న జస్ట్ ఆ స్క్రోల్ ఎట్లా పెడతారు చెప్పండి అన్న. స్క్రోల్ ఏముంది, ఓవర్స్లో స్క్రోల్ పెడితే అయిపోయి అన్ని డివ్స్ పక్క పక్కన వచ్చేసినప్పుడు దానికి మినిమం విడతీస్తాం మనం. ఓవర్ఫ్లో స్క్రోల్ పెట్టేసినాం అనుకో, స్క్రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇంత వనస్థలిపురం బ్రాంచ్ కార్తికేయ వాళ్ళ ఇంటి ముందల, RX100 కార్తికేయ వాళ్ళ ఇంటి ముందల ఉంటుంది. ఆలయ స్కూల్. ఓకే అన్న ఈమెయిల్కి క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఎలా ట్రాన్స్పరెంట్ పెట్టారన్న ఈమెయిల్. ఓకే అది ఏముంది, బీజీ ట్రాన్స్పరెంట్ అని పెట్టేసిన పని అయిపోయింది అంతేగా. ఇది ఓపెన్ చేసిన వాడు ఇన్పుట్ ఫీల్డ్ ఇచ్చిన, ఇన్పుట్ ఫీల్డ్లో కూడా బీజీ ట్రాన్స్పరెంట్ అని పెట్టేసిన ట్రాన్స్పరెంట్ అయిపోయింది. మీరు అన్ని కాదన్న ఏంటిది, మీరు అన్ని కాదన్నా బయట అన్నాను. మీనింగ్ ఏందో అది. డౌన్లోడ్ చేయనన్నా మా కూడా సెండ్ చేయవచ్చు. చేసిన ఇక్కడి వరకు చేస్తామన్నా. ఏంటిది ఇక్కడ వరకు అంటే సామ్సంగ్ ఇస్తుందా? పిక్ పైన నెంబర్ ఎలా సెక్షన్ 2 ఆ నెంబర్ ఎట్లా పెట్టాలా, దానికోసం నేను సెక్షన్ 2 చెప్తుంటే మీ సోయిల్ బై వద్దంటు చెప్పాలి. వద్దు మీరు చెప్పాలంటే మీరు సపోర్ట్ చేస్తలేరు. అయితే మనకి ఫిక్స్డ్ ఇచ్చినారా, ఎందుకు పెరుగుతలేదు అది? అన్న లోగోకి పెడుతున్నారు మీరు. అంతే ఉండదు దానికి ఎంత ఉన్నాయి. ఇదండి ఇక్కడికి వచ్చినాక ఇది కదా, ఇప్పుడు వచ్చేసి మనకి ఇలాంటివి నా దగ్గర ఎన్ని ఉంటాయి డివ్లు. ఫస్ట్ ఒక్క డివ్లు మాత్రం ఇలాంటివి నాకు దగ్గర ఒక 2 to 3 ఉంటాయి కదా, కింద పెట్టేసుకున్నా. ఎట్లా 2 to 3 వచ్చేసినాయి నాకు. ఎన్ని చెప్పలేదు అదే టుమారో చెప్పాలంటారా? మరి ఎప్పటివరకు మీరే చేయాలి, నేను చెప్పాను. ఏంది రేపైతే వాళ్ళే చేసి పెట్టాలి. ఇప్పుడు చెప్పింది చేస్తాం, ఇప్పటివరకు చెప్పింది కాదు మొత్తం చేయాలి. సరే ఈ ఒక్క సెక్షన్ తర్వాత వేసుకొని దానికి కొంచెం ప్లేస్ వదిలేయండి. వీడికి ఆ డివ్ ఆ హైట్ కొంచెం ఇచ్చేసి దానికి ప్లేస్ వదిలేసి ఈ సెక్షన్ నుంచి మొత్తం కంప్లీట్ చేయండి. ఇది కూడా ట్రై చేయండి. ఎంతసేపు దీని కింద ఒక నెంబర్ పెట్టేసి పొజిషన్ రిలేటివ్ పైకి పుష్ చేస్తే అయిపోయాయి. ఇక్కడ ఒక డివ్ తీసుకున్నాం కదా, దీనికి పొజిషన్ రిలేటివ్ పెట్టాలి. దాని లోపల ఉన్న ఈ నెంబర్ ఉంటుంది చూసినావా, ఇప్పుడు H1 పెట్టేస్తా. సింపుల్ ఇది. H1 పెట్టేసిన దీనికి ఈ పేరెంట్ నేను ఏం చేస్తా, డాట్ బాక్స్కి సేమ్ ఇందాక చెప్పినట్టే ఫస్ట్ డాట్ బాక్స్కి నేను ఏం చేస్తా అంటే పొజిషన్ రిలేటివ్ పెడతా. దాని తర్వాత డాట్ బాక్స్ లోపల ఉన్న H1 ఉంది కదా,
అట్లా పెట్టుకోవచ్చు. డాట్ బాక్స్ లోపల ఉన్న H1 ట్యాగ్ ఇట్లా కాల్ చేసుకోవచ్చు. లేకపోతేనో సేమ్ నేను ఇందాక బిఫోర్ ఆఫ్టర్ చెప్పిన కదా, డాట్ బాక్స్కి డబుల్ కోట్స్ లోపల ఆఫ్టర్ బిఫోర్ ఏదో ఒకటి తీసుకొని దాని లోపల కంటెంట్ ఉంటుంది కదా, కంటెంట్ లోపలికి వచ్చేసి డబుల్ కోట్స్ లోపల 1 పెట్టేసి ఇట్లా పెట్టినా అదే వస్తుంది, ఇట్లా పెట్టినా అదే వస్తుంది, అట్లా పెట్టినా అదే వస్తుంది. నాకు ఇట్లా ఈ H1 లాగా వద్దు అనుకుంటే అది అట్లా తీసుకోవచ్చు. దాని తర్వాత దాని సైజ్ ఫాంట్ సైజ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని ఎంతసేపు సేమ్ బిఫోర్ ఆఫ్టర్ లెక్కనే పెట్టేసేయండి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1 వచ్చేసింది. 1 వచ్చినాక నేను ఏమి ఇస్తుంది దానికి పొజిషన్ అబ్సల్యూట్ పెట్టేస్తే ఇక్కడ ఉండాలి నాకు బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ దగ్గర ఉండాలని చెప్తా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ పెట్టుకుంటా, ఫాంట్ సైజ్ ఒక 40 పిక్సెల్స్ ఉండాలని చెప్తా. నెక్స్ట్ దాని కలర్ అరేంజ్ చేస్తా, కలర్ వచ్చేసి నాకు వైట్ కలర్లో ఉండాలని చెప్తా. నెక్స్ట్ ఫాంట్ వెయిట్ వచ్చేసి నాకు 800లో ఉండాలని చెప్తా. ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఏమి ఇస్తా దానికి కలర్ వైట్ కూడా అలా కలిసిపోయింది. నేను దానికి విడ్త్ ఏం చేస్తా 100% అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బట్ ఇది ఎక్కడ పోయింది, ఒక లెఫ్ట్ పొజిషన్ అబ్సల్యూట్లో బాటమ్ నుంచి 10 పిక్సెల్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా 10 పిక్సెల్స్ దగ్గర ఉండాలి. ఇక్కడ వచ్చేసిన నెంబరు ఇంకేముంది, ఫాంట్ సైజ్ 40 కాకపోతే 400 పెట్టుకో. అది ఎంత పెద్దగా అవుతుందో చూసుకో, నీకు ఎంత పెద్ద కావాలో అంత పెద్దగా తీసుకోవడానికి. అవుట్లైన్ ఎంతసేపు మన ఇష్టం. ఇంకా అది ఈ బాక్స్కి మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసేయి. మార్జిన్ లెఫ్ట్ వచ్చేసరి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, కావాలంటే మిగతా వాళ్ళు వినొచ్చు. ఒకటి ఇది కావాలో వాళ్ళు వినొచ్చు. ఇంకా మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసిన, ఇది కూడా వచ్చేసింది నాకు. మార్జిన్ లెఫ్ట్ మెన్షన్ చేసాం, మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసిన. ఇక్కడ వచ్చింది కదా, నేను లెఫ్ట్ నుంచి -10 పిక్సెల్స్ అంటే లెఫ్ట్ నుంచి ఇంకా పక్కకు జరుగుతుంది. ఇట్లా కావాలనుకుంటే -30 కూడా వచ్చి బయటకు వచ్చేసింది. బాటమ్ నుంచి 10 పిక్సెల్స్ ఇచ్చిన, ఒకసారి 0 పిక్సెల్ చేసి చూద్దాం, కిందికి వచ్చేస్తుందేమో. ఇంకా -10 వేస్తుంది దీనికి, ఇంకా కిందకి జరుగుతుందేమో. 30 or 40 పెట్టేద్దాం, కిందకి జరిగింది. నెక్స్ట్ టైం వాళ్ళకు టెక్స్ట్ అవుట్లైన్ అదేదో ఉంటుంది, టెక్స్ట్ స్ట్రోక్ ఏదో ఉంటుంది ఒక లైన్ చెప్తాను నేను. అది టెక్స్ట్ స్ట్రోక్ అనుకుంటే ఏదో ఉంటుంది, స్ట్రోక్ విడ్త్ ఒకటి ఉంటుంది, టెక్స్ట్ స్ట్రోక్ కూడా ఒకటి ఉంటుంది. ఆ స్ట్రోక్ సంగతి తర్వాత చూసుకుందాంలే మనం. ఇవైతే ఇప్పుడు పెట్టేసేయండి. ఆ నెంబర్ అక్కడ పెట్టినాక ఏముంది, ఇంకా మిగతావన్నీ సింపుల్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఇమేజ్కి ఏమైంది, విత్ 100% తీసేసిన. మళ్ళీ ఇట్లా నెంబర్ వచ్చేస్తుంది. ఆ నెంబర్ వచ్చినాక ఏముంది, దాన్ని సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఫాంట్ సైజ్ దీంట్లో చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, తప్పదు. పెద్ద వచ్చింది కదా, ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ నాకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు. నాకు ఒకటే ఉంది కదా, ఇప్పుడు అలాంటి బాక్సెస్ నాకు ఎన్ని కావాలో నేను ఇక్కడ కింద సెలెక్ట్ చేసుకుంటా. ఒక బాక్స్ ఉంది కదా, ఇదన్నిటిని ఫస్ట్ నేను డాట్ బాక్సెస్ లోపల పెట్టుకుంటా. డాట్ బాక్సెస్ లోపల ఫస్ట్ ఒక బాక్స్ పెడతా. ఒక బాక్స్ పెట్టినాక దాని కింద సైడ్ బై సైడ్ రిపీట్ చేస్తాను. అన్నీ రిపీట్ చేస్తాను, ఒకదాని కింద ఒకటి వస్తాయి. నేను ఏమి ఇస్తాను, డాట్ బాక్సెస్కి డిస్ప్లే ఫ్లెక్స్ పెడతా. డిస్ప్లే ఫ్లెక్స్ పెడితే అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. సైడ్ బై సైడ్ వచ్చినాక నేను ఏమి ఇస్తాను దానికి డాట్ బాక్సెస్కి నేను ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో పెట్టేస్తాను. డాట్ బాక్సెస్కి ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం చేయాలి, నేను స్క్రోల్ అయిపో అని చెప్పేస్తాను. ఓవర్ఫ్లో అయినప్పుడు స్క్రోల్ అయిపో అని చెప్పేస్తా. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, దీనికి విడ్త్ ఇచ్చిన కదా నేను, దీనికి మినిమం విడ్త్ అయితే అంత 500 అయితే మెయింటైన్ చేయాలని చెప్పేస్తాను. నేను దాన్ని మినిమం విడ్త్ అంతా మెయింటైన్ చేస్తే ఎక్స్ట్రా అయినప్పుడు ఏమవుతుంది, స్క్రోల్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇది విడ్త్ నాకు మరీ 500 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. అది ఆన్సర్స్ కూడా 200 పెట్టుకోండి, ఇట్లా తగ్గిపోతుంది. ఇట్లా సెట్ అయిపోయింది. ఏమైంది, ఇప్పుడు డాట్ బాక్సెస్ లోపల ఇక్కడ మినిమం విడ్త్ నాకు ఏమని 300 పిక్సెల్స్ మెయింటైన్ చేయమని చెప్తాను. అంతకంటే ఎక్కువ కంప్రెస్ కాదు కదా. కంప్రెస్ కానప్పుడు ఏమవుతుంది, ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం చేస్తుంది అది, ఓకే, ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం చేస్తుంది, ఓవర్ఫ్లో అయినప్పుడు ఊకే డిస్టర్బెన్స్ కాకుండా నేను ఏం చేసిన డాట్ బాక్సెస్ లోపల ఒకవేళ ఓవర్ఫ్లో అయితే స్క్రోల్ అయిపోవాలని చెప్పేసిన, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ అయిపోతుంది. అంతే, అర్థమైనా? మనం ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాం. ఓకే, డిఎస్ఏ క్లాస్ కూడా వినాలి కదన్నా, మొత్తం చేస్తాం, కష్టం చేయాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు E2 అయిపోకొచ్చింది, ప్లేస్మెంట్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ చేయాలి. డిఎస్ఏ క్లాస్ని మేనేజ్ చేయాలి, వెబ్ డెవలప్మెంట్ క్లాస్ని మేనేజ్ చేయాలి, టాస్క్లు కూడా చేయాలి. డే టైంలో కాలేజ్లో సిఈటి క్లాస్లో వదిలేసి ఇవి చేసుకుంటే పని చేస్తాం. టైటిల్ కార్డ్ పైన కర్సర్ ప్లేస్ చేస్తే పాపప్ ఇలా ఇస్తుందా,
టైటిల్ కార్డ్ ఏంది పాపప్ అయింది. అంటే కొంచెం జూమ్ ఎఫెక్ట్ వస్తుంది అన్న వాటి మీద హోవర్ చేస్తుంటే. అదే ఎంతసేపు స్కేల్ చేయాలని అంతే, జస్ట్ విత్ హైట్ ఇంక్రీజ్ చేసుకో సరిపోతుంది. ఏముంది ఇప్పుడు డాట్ బాక్స్ పైన హవర్ చేసినప్పుడు కదా, డాట్ బాక్స్ కోలన్ హవర్ చేస్తున్నాను అనుకో ఏమవ్వాలంటే స్కేల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. స్కేల్ ఏమిస్తే 1.2 పెట్టినా అనుకో ఏమైందంటే 120% ఇంక్రీజ్ చేస్తుంది అంతే. ఇట్లా నాకు స్మూత్ కావాలంటే నేను దాన్ని మెన్షన్ చేసుకో, దాంట్లో డాట్ బాక్స్ దగ్గరకు వచ్చి ట్రాన్సిషన్ పెట్టాలి. దానికి ట్రాన్సిషన్ 0.4 సెకండ్ ఆల్ ఈజ్ అనుకో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అట్లా నేను హైట్ ఇవ్వాలి కాబట్టి అట్లా దీని లోపలనే ఉండిపోతుంది. డాట్ బాక్సెస్కి హైట్ ఇచ్చింది అనుకో, హైట్ ఆటోనో ఏదో ఒకటి పెట్టింది అనుకో ఏం కాదు. ఇట్లా ఇగో అయినా సరే ఓవర్ఫ్లో అవుతుంది కానీ ఇంతే. ఇది వచ్చినప్పుడు కర్సర్ కూడా పాయింటర్ అయిపోవాలంటే కర్సర్ పాయింటర్ మనం హవర్ లో పెట్టాలి. మార్జిన్ అవన్నీ యూజ్ చేసుకుంటూ పోతే సెట్ అయిపోతుంది మొత్తం. అంతే, ఏముంది గింతే ఉంటుంది. ఇంకా దీనికి డాట్ బాక్సెస్ కి మనం ప్యాడింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా ప్యాడింగ్ టాప్ బాటమ్ నాకు ఒక 40 పిక్సెల్స్ ఉండాలి, లెఫ్ట్ రైట్ 0 ఉన్నా సరిపోతుంది. ఇట్లా పెట్టేస్తున్నాం ఇగో ఇంక్రీజ్ అవుతుంది అంతే. స్కేల్ అప్ అంటే అర్థమైపోయి ఉంటుంది మీకు అప్పటికి. ఓవర్ఫ్లో ఆటో పెట్టకు, స్క్రోల్ పెడితే బెస్ట్. ఆటో పెట్టినా స్క్రోలే అవుతుందిలే కానీ నువ్వు ముందే మెన్షన్ చేస్తే బెస్ట్ మనకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటూ ఉండాలి, లేకపోతే లీవ్ అయిపోవచ్చు. నెట్ఫ్లిక్స్ ఈరోజు ఎవరు ఫాస్ట్ పెడతారో చూస్తా మొత్తం నెట్ఫ్లిక్స్. సరే కానీ సిద్ధేష్ నువ్వు నీట్లోనే ఉండు, పని ఉంది. ఉంటా సరే. డౌట్స్ ఉంటూ ఉండండి. డౌట్స్ ఏం లేకపోతే ఇవాళ రేటింగ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. అయిపోయి 25 మెంబర్స్ లీవ్ అయిపోయి చెప్పే లోపల. టైం మరి 8 అవుతుంది రా. తప్పదు మరి, టాస్క్లు పెద్ద పెద్ద ఉన్నప్పుడు తప్పదు. డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే చేయనీకి వస్తుంది. నెక్స్ట్ నుంచి ఎట్లా చెప్పేది ఉండదు, బ్యాక్ అండ్ పైన ఇంట్రో ఇచ్చేసి నెక్స్ట్ మొత్తం వాళ్ళే చేస్తారు. ఇంట్రో రేటింగ్ అయితే ఇయర్గా తప్పించుకున్నారు అందరు. హలో, ఏమైంది? ఏం డౌట్స్ ఉన్నాయి మీతో వాళ్ళకి? డౌట్స్ ఉన్న వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఏం లేదన్నా, బిఫోర్ ఆఫ్టరే అర్థం కాలేదు. ఏమవ్వదు, ఇక్కడ యూజ్ చేయమవ్వదు, వచ్చేస్తుంది. జస్ట్ ఒక